Avishma, welcome to the Head Rock Show. గాల్లో, సముద్రం మీద, సముద్రం లోపల ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ చేసింది నువ్వు ఒకదానివే. ఒక డైవ్లో చిన్న కేవ్ ఉంది. నా డైవ్ బడ్డీ అటు చూడు అంటున్నాడు అనమాట. వెనక్కి తిరిగేటప్పటికి షార్క్ వెళ్తుంది అలా. ఓ మై గాడ్. సో నేను చేసే స్పోర్ట్ కైట్ సర్ఫింగ్. ప్యాడిల్ చేస్తున్నాను, వేవ్కి రెడీ అవుతున్నాను. ప్యాడిల్ చేసేటప్పుడు జెలీఫిష్లోకి నేను చేపెట్టాను. అప్పుడు కొంచెం ఒక షాక్ తగిలింది. ఒక 2 minutes ఏమవుతుందో అర్థం కాలేదు. కైలోంచి పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మధ్యలో మబ్బులు ఉంటాయి కదా, ఆ మబ్బుల్లోంచి వస్తుంటే వాట్ వాస్ దట్ ఫీలింగ్? చిన్న క్లౌడ్ ఉంది, అందులోంచి పడుతున్నాను ఫ్రీ ఫాల్. ఐ కుడ్ టేస్ట్ ద క్లౌడ్. అంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి ఎంత ఫ్రెష్గా అనిపించింది అంటే క్లౌడ్ని టేస్ట్ చేయొచ్చా అని అప్పుడే తెలిసింది నాకు. ఈ జర్నీలో ఎక్కడ యు నెవర్ ఫెల్ట్ బీయింగ్ ఎ విమెన్ ఇట్ వాస్ టఫ్? ఆల్వేస్ ఆ బయాసెస్ రావటం, డిఫరెంట్ లెన్స్ ఆఫ్ వ్యూ రావటం, అట్లాంటివి ఎప్పుడు కనపడలేదు నీకు? ఉన్నాయి, లేకుండా ఎలా ఉంటుంది? ఈ ఎపిసోడ్ చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఛానల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి, స్టార్టప్స్ గురించి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడుకున్నాం. బట్ వీటన్నిటికీ ఫండమెంటల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫిట్‌నెస్, ఎండ్యూరెన్స్ అట్ ఎ ఫిజికల్ లెవెల్, అట్ ది సేమ్ టైమ్ ఇదే ఆస్పెక్ట్ ఆఫ్ మెంటల్ ఫిట్‌నెస్. ఈ 2 రావాలి అంటే డెఫినెట్‌లీ స్పోర్ట్ ఇంపార్టెంట్. అందుకే మన స్కూల్స్‌లో ఈ స్పోర్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో, ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడాలి, కొంచెం ఆల్టర్‌నేట్ కెరీర్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు నా మైండ్‌లోకి వచ్చింది ఫస్ట్ నువ్వే. నా సర్కిల్‌లో ఈ లెవెల్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళెవరు నాకు తెలీదు. చూడను కూడా చూడలేదు నేను. సో, గాల్లో, సముద్రం మీద, సముద్రం లోపల, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ చేసింది నువ్వు ఒక్కదానివే. సో, అందుకని మా ఆడియన్స్‌కి ఈ స్పోర్ట్స్‌ని పరిచయం చేస్తూ, ఈ స్పోర్ట్స్ వెనకాల ఉండే సైన్సు, టూల్సు, గేర్, ఖర్చు అండ్ వీటన్నిటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవి మాట్లాడుకోవడానికి మనం ఇవాళ కూర్చున్నాం. తప్పకుండా. ఐ యామ్ ఎక్సైటెడ్. ఆర్ యూ? ఎస్. డన్. సో లెట్స్ స్టార్ట్. Avishma, welcome to the Head Rock Show. థ్యాంక్ యూ జిగి, ఎక్సైటెడ్ టు బీ హియర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. వైజాగ్ నుంచి కష్టపడి చాలా దూరం ప్రయాణించి వచ్చావు ఇక్కడ దాకా. సో నీ ప్రయాణాల గురించి, నీ అడ్వెంచర్ల గురించి మా ఆడియన్స్కి వాళ్ళు కన్వే చేద్దాం. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి మా ఆడియన్స్కి, వైజాగ్లో ఎవరన్నా మీరు ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో సముద్రం వెంట వెళ్ళుంటే, ఎస్పెషల్లీ ఋషికొండ లాంటి ఏరియాల్లో, అక్కడ ఒక 2-3 ఏదో గాల్లో ఎగురుతున్నది పట్టుకొని కింద ఏదో సర్ఫ్ చేస్తూ ఉంటారనమాట. ఆ 2-3లో ఒక వ్యక్తే ఈ అవిష్మ. సో అవిష్మ, నువ్వు అక్కడ చేసేది ఏంటి వైజాగ్లో? అసలు ఏంటి, ఏం చేస్తున్నావు అక్కడ? ఒకసారి మా ఆడియన్స్ చెప్పు, తర్వాత డీప్ డైవ్ చేద్దాం మనం. షూర్. సో నేను చేసే ప్రైమరీ స్పోర్ట్ కైట్ సర్ఫింగ్. సో చాలామంది నన్ను బీచ్ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఇది పారాగ్లైడింగా, పారాషూటా, గాల్లోకి ఎగురుతారా, ఎంత పైకి ఎగురుతారు, తీసుకెళ్ళిపోద్దాం మిమ్మల్ని ఎక్కడికన్నా? అదేమీ చేయదు. ఈ డిజైనే వాటర్ పైన ఉంచడానికి డిజైన్ చేసిన ఎక్విప్మెంట్ ఇది. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోలింగ్ అంతా నేర్చుకున్న తర్వాతే మనం ఓషన్లోకి వెళ్తాం. ఇప్పుడు బట్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ స్పోర్ట్. ఇప్పుడు మామూలుగా సర్ఫ్ చేయొచ్చు కదా, కైట్ సర్ఫింగ్ ఎందుకు? అది ఒక డిఫరెంట్ స్పోర్ట్. అచ్చా. అడ్వెంచర్ స్పోర్ట్, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ అని కూడా అంటారు. సో లేదు, మన వైజాగ్ లాంటి వేవ్స్ తక్కువ ఉండే ప్లేస్లో వేవ్ లేదు కాబట్టి మనం లాగడానికి కైట్ వాడటం అట్లా కూడా అవచ్చా? లేకపోతే వైజాగ్లో తక్కువ ఎక్కడ ఉన్నాయి వేవ్స్? అవునా? మా బయటకి బాగా బాధేస్తాయి. అవునా? ఓకే, మాట్లాడుకుందాం, ఆ స్టోరీస్ మాట్లాడుకుందాం. కరెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వెరీ గుడ్ పాయింట్. కరెంట్స్, వేవ్స్, వెదర్ ఇవన్నీ చూసుకొని వెళ్తాం మేము. ఇంట్రెస్టింగ్. వేవ్ అన్నావు, కరెంట్ అన్నావు, నేను ఇంకో 2 యాడ్ చేస్తాను దానికి. టైడ్ అని, అండర్ కరెంట్ అని, రిప్ కరెంట్ అని, ఇలా చాలా చాలా పదాలు వింటాం మనం. సో ఒక్కసారి బ్రీఫ్గా 1 లైన్లో ఏంటి, ఏవి ఏంటి అని చెప్పవా? వేవ్ అంటే మనం బీచ్కి వెళ్తే కనబడేది, పైకి లెగుస్తుంది, కింద పడుతుంది, అలలు అంటాం. టైడ్ అంటే మనకి మూన్ పొజిషన్ బట్టి వాటర్ లెవెల్ కొంచెం పైకి లెగడం, కిందకి పడడం ఎవ్రీ 6 అవర్స్కి మారుతూ ఉంటుంది. సో మొత్తం వాటర్ పైకి లెగుస్తుంది. ఎస్. సో దానివల్ల మనకి వాటర్ లైన్ హై టైడ్ మీద వెళ్తే బీచ్కి మనకి వాటర్ దగ్గరకు ఉన్నట్టు కనబడుతుంది. లో టైడ్లో వెళ్తే లోపలికి వెళ్ళిపోయింది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. సముద్రం లోపలికి వెళ్ళిపోయింది ఏంటి అనుకుంటాం మనం. కరెక్ట్, అది లో టైడ్. ఎస్. గాట్ ఇట్. కరెంట్ అంటే వాటర్ ఫ్లో. మనకి ప్రపంచం మొత్తంలో ఒక చోట నుంచి ఒకటి అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓషన్లో స్టాగ్నెంట్గా ఉండదు ఫర్ మల్టిపుల్ రీజన్స్. బట్ దాన్ని కరెంట్స్ అంటాం.
సో వాటర్ ఫ్లో అనేది ఓన్లీ సర్ఫేస్ మీద అవుతుందా వేవ్ ద్వారా? లేదా కింద గూడా అవుతూ ఉంటుందా ఫ్లో? కింద కూడా అవుతూ ఉంటది. సో, హ్మ్. సర్ఫేస్ కరెంట్స్ ఉంటాయి, అండర్ కరెంట్స్ ఉంటాయి. రిప్ కరెంట్ అన్నది ఏంటంటే వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్. ప్లస్ ఎప్పుడైతే ఎక్కువ జనాలు పానిక్ అయ్యేది రిప్ కరెంట్ మీద. సో మోస్ట్ ఏంటి అంటే డేంజరస్. డేంజరస్ ఎందుకంటే పానిక్ అవుతాం. హ్మ్. అండర్ కరెంట్ మేబీ మోర్ డేంజరస్ నా ఒపీనియన్‌లో. బికాస్ కిందకి లాగుతది. కిందన ఎలా అవుతుందో మనం చెప్పలేం. బట్ రిప్ కరెంట్ యూజువల్‌గా సర్ఫేస్ మీద ఉంటది. మనం బీచ్‌కెళ్ళినప్పుడు వాటర్ రైట్ నుంచి వస్తుంది, లెఫ్ట్ నుంచి వస్తుంది. ఒక చోట లోపలికెళ్తుందనుకో, అది హ్మ్. రిప్ కరెంట్ అంటాం. సో, అలా రైట్ నుంచి రావడం వల్ల, లెఫ్ట్ నుంచి రావడం వల్ల 2 కలిపి ఒకే చోట లోపలికెళ్తున్నాయి కాబట్టి అక్కడ చానలైజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా వెళ్తది. సో, ఆ చోటన మనం దిగితే చాలా ఫాస్ట్‌గా లోపలికి లాగేస్తది. హ్మ్. లాగినప్పుడు భయపడతాం. సో, దానికి అగెయిన్స్ట్‌గా స్విమ్ చేస్తూ ల్యాండ్ అక్కడుంది. నేను ఇటే స్విమ్ చేస్తాను అనుకుంటూ వచ్చారు అంటే టైర్డ్ అయిపోతాం. ఎగ్జాషన్ వల్ల ప్లస్ రాలేం ముందుకి. పవర్ ఆఫ్ ద వాటర్ ఎక్కువుంటది. సో, భయపడతాం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే టిపికల్‌గా చెప్తారు. పానిక్ అవ్వొద్దు అని చెప్తారు. పానిక్ అయితే న్యాచురల్ రెస్పాన్స్. బట్ ఏం చేయాలి అంటే కరెంట్‌తో పాటు ఫస్ట్ ఎళ్ళిపోవాలి. జస్ట్ ఎంత ఫ్లోట్ దూరం అయితే అయ్యి అంత దూరం వెళ్ళిపోవాలి. హ్మ్. ఎక్కడో చోట ఆగుతది. లేదు. నేనేదన్నా ఇప్పుడే చేస్తాను అనుకుంటే, ఇప్పుడు మనకి బీచ్ ఇక్కడుంటే, ఇలా ఎళ్తున్నాం కదా! వాటర్ లోపలికి, బీచ్‌కి ప్యారలెల్‌గా స్విమ్ జేయాలి. హ్మ్. సో లోపలికి వెనక్కొచ్చేద్దాం ట్రై చేయొద్దు. దానెమ్మటే స్విమ్ జేయాలి. ల్యాండ్ వైపు స్విమ్ చేయకుండా, ల్యాండ్‌కి ప్యారలెల్‌గా స్విమ్ చేస్తూ వెళ్తే, అట్ సమ్ పాయింట్ ఆ వాటర్ కరెంట్ ప్రెషర్ తగ్గుతది. అప్పుడు మనం ల్యాండ్‌కి స్విమ్ చేసుకోవాలి. సరే ఇయన్నీ స్విమ్మింగ్ వచ్చినోళ్ళకి. ఇప్పుడు నాలాంటోళ్ళుంటారు చాలామంది. సో స్విమ్మింగ్ అంటే మహా అయితే తేలగలం గానీ, ఫ్లోట్ చేయగలం గానీ స్విమ్మింగ్ రాదు. సో అప్పుడేం చేస్తాం మరి? బేసిక్ ఫ్లోటేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ స్విమ్మింగ్ రావాలి జిగి. స్విమ్మింగ్ బేసిక్ లైఫ్ స్కిల్. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో నేను వైశాలి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియా ఎళ్ళాం. ఆస్ట్రేలియా పాపులేషన్ మొత్తం కలిపితే మన ముంబై పాపులేషన్ అంటే తక్కువ. సో ఒక సిటీ పాపులేషన్ అక్కడ ఒక పెద్ద కాంటినెంట్. ఇండియాకి 2, 3 టైమ్స్ ఉండే కాంటినెంట్ సైజ్ అనమాట. వాళ్ళు ఎవ్వరినడిగినా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా వాళ్ళకి స్విమ్మింగ్ అనేది అసలు బేసిక్ మనం తినటం, పడుకోవడం ఎట్లొచ్చో వాళ్ళకి అలా వచ్చది. రైట్. అది గాకుండా అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌లో ఇంకా స్కూబా డైవింగ్‌లు, టెక్నికల్ డైవింగ్‌లు ఇట్లాంటియన్నీ అవన్నీ అడ్వాన్స్ స్కిల్స్ వాళ్ళకి. సో, మన ఇండియాలో జూస్తే ఏమో మా నాన్న చెప్తాడనమాట. మా చిన్నప్పుడురా చెరువుల్లో ఈత కొట్టేవాళ్ళం మేము, నాలాల్లో ఈత కొట్టేవాళ్ళం మేము అని. సో, ఇప్పుడున్న మన జనరేషను అటు ఇవి జెయ్యము, ఇటు స్విమ్మింగ్ పూల్‌లకి ఎళ్ళము. రీజన్స్ కుడ్ బి మెనీ ఒకటి యాక్సెస్ లేకపోవటం, ఒకటి ట్యాన్ అయిపోతాం అనుకోవటం. సో, రకరకాల రీజన్స్. సో, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ బేసిక్‌లీ స్విమ్మింగ్ యాస్ ఎ స్కిల్? నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ నన్ను వెళ్ళొద్దు అనేది టాన్ అయిపోతాం అని చెప్పి. హ్మ్. బయటికెళ్ళొద్దు అంటే టాన్ అయిపోతాం అని చెప్పి. అంటే మనకి ఆ కాన్సెప్ట్ ఫెయిర్‌నెస్, స్కిన్ ఫెయిర్‌నెస్ కాన్సెప్ట్ అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఉంది మన కల్చర్‌లో. మారుతుంది అనుకుంటున్నాను. అలా అనిపిస్తోంది. బట్ యాక్సెసిబిలిటీ లైక్ యూ సెడ్ కల్చర్ అవ్వచ్చు. విమెన్, మెన్ ఒకేసారి ఎళ్తారా? అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిల డ్రెస్ ఎలాగా? ఇలాగా ఇబ్బందులు లేకపోతే ఫైనాన్షియల్ అవ్వచ్చు. స్విమ్మింగ్ పూల్‌లో నేర్చుకోవాలి అనుకుంటే మేబీ హ్మ్. నేను అఫోర్డ్ చేయలేను. లేదు అది జస్ట్ ఒక ఫారెన్ కాన్సెప్ట్ లాగా అయిపోయింది చాలా మందికి. సో, మనకున్న కంట్రీ సైజ్‌కి, ఉన్న కోస్ట్ లైన్ లెంగ్త్‌కి అసలు ఎంతమందికి స్విమ్మింగ్ రావాలి? నేను ఒకసారి శ్రీలంక వెళ్ళినప్పుడు చాలామంది వేరే నేషనాలిటీస్ నుంచి వస్తూ ఉంటారు. యాస్ పార్ట్ ఆఫ్ మై ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ కోర్స్ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. వాళ్ళని అడగండి ఏ స్పోర్ట్స్ చేస్తారు. సో, మీకొక ఐడియా వస్తది. వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ గాని, వాళ్ళ ఇంట్రెస్ట్ గాని, ఇవన్నీ యాస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఒక ఇద్దరు ఇజ్రాయలీస్‌తో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు నాకు వాళ్ళు ట్రయల్ స్టూడెంట్స్ అనమాట. సో, మీరేం స్పోర్ట్స్ చేస్తారు? ఇవన్నీ అడుగుతూ స్విమ్మింగ్ వచ్చా అని అడిగాను. ఆ అబ్బాయి నన్ను ఇలా చూసాడు. హ్మ్. ఏంటి ఈ క్వెషన్ అడుగుతుంది? నేను నీకు గాలి పీల్చుకోవడం వచ్చా అన్నట్టు ఫీల్ అయ్యాడా? ఎగ్జాక్ట్‌లీ. అలానే అన్నాడు. హ్మ్. నేనప్పుడు అన్నాను, ఇది యాక్చువల్లీ ఇండియాలో ఇదే నేను క్వెషన్ అడిగితే చాలామంది నో అనే చెప్తారు. అంటే ఇజ్రాయెల్‌లో అపారెంట్‌లీ ఇట్స్ ది ఆపోజిట్. హ్మ్. చాలా మందికి స్విమ్మింగ్ వస్తది. సేమ్ నువ్వన్నట్టు ఆస్ట్రేలియాలో ఎనీ ఆఫ్ ది ఔట్‌సైడ్ మోర్ డెవలప్డ్ కంట్రీస్ స్విమ్మింగ్ చిన్నప్పటి నుంచి నేర్పించేస్తారు. అంటే 3 మంత్స్, 6 మంత్స్ ఓల్డ్ బేబీని కూడా వాటర్‌లో ఏసేస్తే ఆళ్ళేదో ఆడుకుంటూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఫ్లోటర్స్ పెడతారు. పేరెంట్స్ సూపర్విజన్ ఉంటది. బట్ నేర్పిస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళ ఓపెన్‌నెస్ టు ఓపెన్ వాటర్ ఆర్ స్విమ్మింగ్. ఎక్కువ. గుడ్. ఠీకే. స్విమ్మింగ్ గురించి మనం బేసిక్‌గా టచ్ చేసాం కాబట్టి, లెట్స్ కమ్ టు అడ్వెంచర్ స్పోర్ట్ యాస్ ఎ కెరియర్. మా పాడ్‌కాస్ట్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
అంటే నాకు కెరియర్‌కే పనికొస్తది, లేతే నేనేదో పైకెళ్ళడానికే పనికొస్తదని కాకుండా, అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దాని గురించి కమ్యూనికేట్ చేయాలనేది మా ఉద్దేశ్యం. దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో, ఇవాళ ఈ ఎపిసోడ్ నుంచి కొంచెం ఫిజికల్ ఎడ్యుకేషన్, కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్ వీటి గురించి టచ్ చేద్దాం అనేదే ప్రైమ్ పర్పస్. సో, కొద్దిగా ఫిజికల్ ఎడ్యుకేషన్‌కెళ్ళే డైరెక్షన్‌లో కెన్ యూ టెల్ మీ యాజ్ ఏ అథ్లీట్ నువ్వసలు ఏమేం చేస్తుంటావు? ఇన్ని రకాల స్పోర్ట్స్‌లో ఎంగేజ్ అయ్యి ఉన్నావు. ఒక బ్రీఫ్‌గా. నా ప్రైమరీ స్పోర్ట్ కైట్ సర్ఫింగ్ ఆన్ ద వాటర్. నేను అండర్ ద వాటర్ స్కూబా డైవింగ్ చేశాను. ఎయిర్ అంటే స్కై డైవింగ్ చేశాను. ఇవి కాకుండా ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నది అది మనకి చిన్నప్పటి నుంచి ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటది ఇన్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కెరియర్ ఒక విషయం. బట్ జనరల్ నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకో విషయం. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ మెంటల్ ఫిట్‌నెస్ రెండాటిలకి మనకి స్పోర్ట్ హెల్ప్ చేస్తది. ఎండ్యూరెన్స్ అవ్వనవసరం లేదు. అడ్వెంచర్ అవ్వనవసరం లేదు. అడ్రినాలిన్ అవ్వనవసరం లేదు. జస్ట్ బేసిక్ మూవ్‌మెంట్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. స్పోర్ట్ ఆడేటప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అన్నది అదొక ఇంటాంజిబుల్ ఇది మనం చెప్పలేం. అంటే ఎగ్జామ్‌లో రాసినట్టు మార్క్స్ 9/10, 6/10 అలా చెప్పలేం. హ్మ్. బట్ ఆ కాన్ఫిడెన్స్ నీకు ఏదైతే యాడ్ అవుద్దో నీ పర్సనాలిటీకి, ఇట్ విల్ డూ వండర్స్ ఓవరాల్ ఇన్ యువర్ లైఫ్. అబ్సల్యూట్‌లీ ఐ అగ్రీ. ఇన్‌ఫాక్ట్ నాకు 33 లాస్ట్ ఇయర్ వరకు నేను ఐ నెవర్ ర్యాన్. పరిగెత్తడం అంటే అబ్బో! మన వల్ల కాదులే అనుకునేవాడిని. బికాస్ ఆఫ్ వెయిట్, బికాస్ ఆఫ్ మై ఫిజికల్ ఫిట్‌నెస్ వాటెవర్. బట్ నౌ ఐ డూ లైక్ 5K, 10K సరదాగా అలా ఎళ్లి పొద్దున్న ఒక 5K కొట్టేసి అలా ఈజీగా వెనక్కొచ్చేసి ఆ లెవెల్‌లో ఉంటానన్నమాట నేను. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఇప్పుడు నేను ఈ 5K, 10K చేశా కాబట్టి నెక్స్ట్ హాఫ్ కూడా చేయొచ్చేమో, ఫుల్ కూడా చేయొచ్చేమో. నా కో-ఫౌండర్ సూరజ్ అయితే వాడు హాఫ్ చేసేసి ఇప్పుడు ఫుల్ కూడా రెడీ అయిపోతున్నాడు. ఓహ్! వావ్! సో, పాయింట్ ఈస్ అది ఏ ఏజ్ అయినా అవ్వచ్చు. ఒక్కసారి గనుక టేస్ట్ చేస్తే ఐ థింక్ యూ విల్ రియల్లీ నో వాట్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్. ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ వెళ్తది. అది ఒకటి. సేమ్ స్పోర్ట్‌లో ఆర్ సేమ్ యాక్టివిటీలో నేను ఇంకా చేయగలను, ఇంకా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఒకటి. బట్ అదే కాన్ఫిడెన్స్ నీకు వేరే ఏరియాస్ ఆఫ్ లైఫ్‌లో కూడా చాలా ఈజీగా ట్రాన్స్‌లేట్ ట్రాన్స్‌లేట్ అవుద్ది. అవుద్ది. హ్మ్. చాలా అంటే యూ డోంట్ ఎక్స్‌పెక్ట్. నాకైతే అలానే అయింది. నేను డ్రైవింగ్ నేర్చుకొని చాన్నాళ్ళయింది. అంటే మేబీ ఓవర్ 10 ఇయర్స్. హ్మ్. కానీ ఎప్పుడు భయమేసేది రోడ్ పైన తీయాలి అంటే. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా ఏమన్నా అయితే ఏంటి? నాకేంటి? పక్కనోళ్ళకేంటి? చాలా భయముండేది. లాస్ట్ 4 ఇయర్స్‌లో నేను చాలా లాంగ్ డ్రైవ్స్ చేశాను. క్రాస్ కంట్రీ డ్రైవింగ్ కూడా చేశాను. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయడం వల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇన్ లైఫ్ మిగతా అన్నాటిల్లో కూడా ట్రాన్స్‌లేట్ అయింది. డ్రైవింగ్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్‌కి నిన్ను పరిచయం చేద్దాం. అసలు ఎవరు ఈ అమ్మాయి ఎవరు? ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకుంది? ఈ స్టోరీ ఆ టచ్ ఇస్తే వాళ్ళకి కొంచెం కాంటెక్స్ట్ బిల్డ్ అవుద్ది. సో, బ్రీఫ్‌గా నాకన్నీ తెలుసు. బట్ మా ఆడియన్స్‌కి నీ నోటితో చెప్పిద్దాము. సో, బ్రీఫ్‌గా నీ 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 లైఫ్ స్పాన్ అసలు ఏ ఊరు? ఎక్కడ కదా? ఏం చేసావు? ఎక్కడ చదువుకున్నావు? సింపుల్‌గా చెప్పవా? నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. స్కూలింగ్ అంతా అక్కడే చేసి తర్వాత విజయవాడ. ఆహ్, స్కూల్ టైమ్‌లోనే స్పోర్ట్స్ ఏవో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. త్రో బాల్ గానీ, అథ్లెటిక్స్ గానీ, స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నది చిన్నప్పుడే థాంక్స్ టు మై పేరెంట్స్. సో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటూనే ఉండేది. చదువంటే ఓకే. ఓకే. నాట్ టూ బ్యాడ్. ఓకే. ఓకే అంటావేంటి? ఐఐటీ బాంబేకెళ్ళి నువ్వు. ఆ! స్కూల్‌లో అది కూడా కొంచెం అటు ఇటు అయ్యి చదివి చదివి ఈ చదివే వచ్చింది. వాళ్ళతో ఇదే ప్రాబ్లమ్. మేమిద్దరం ఇంటర్మీడియేట్‌లో కలిసి చదువుకున్నాం. దట్స్ వెన్ నేనేమో గీతంకెళ్తే షీ వెంట్ టు ఐఐటీ బాంబే. గో అహెడ్ ప్లీజ్. సో, ఆ తర్వాత ఐఐటీ బాంబేలో కూడా ఏవో ఒక స్పోర్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళమి. అక్కడ కూడా స్విమ్మింగ్ ప్రైమరీ తీసుకున్నాను నేను. ఫర్ సమ్ రీజన్ ఫస్ట్ ఇయర్‌లో మనకి ఎన్ఎస్ఓ, ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ ఆర్ మ్యూజిక్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా! పాస్, నో గ్రేడ్. ఆహ్, ఎన్ఎస్ఓ స్విమ్మింగ్ తీసుకున్నాను. ఓహ్! ఇంట్రెస్టింగ్ స్టోరీ దేర్ ఆల్సో. స్విమ్‌థాన్ అని ఒకటి అవుద్ది మాకు. విన్నావా హ్యాకథాన్ ఎప్పుడన్నా? తెలుసు. స్విమ్ముతాన్ ఏంటి? మ్యారథాన్ తెలుసు కదా! అవును. మ్యారథాన్ తెలుసు. హ్యాకథాన్ పరిగెట్టడం తెలుసు. మొదలుపెట్టావు. సో, అవును. మ్యారథాన్ అంటే పరిగెట్టడానికి. హ్మ్. స్విమ్‌థాన్ అంటే స్విమ్మింగ్‌కి. ఓకే. సో, ఎండ్యూరెన్స్ స్విమ్మింగ్ అనమాట. అంటే ఎంత పరిగెత్తాలి? ఇప్పుడు మ్యారథాన్ ఎంత అంటే స్విమ్ 40 చేయాలి. సారీ ఎంత స్విమ్ చేయాలి? సో, మాకు ఫస్ట్ సెమిస్టర్‌లో 1 అవర్ మినిమమ్ స్విమ్మింగ్. ఓకే. ఆపకుండా. కంటిన్యూయస్‌లీ ఓకే. ఆపకుండా. సెకండ్ సెమిస్టర్‌కి పాస్, నో పాస్ అంటే 6 అవర్స్. హ్మ్. అంటే స్విమథాన్ ఈవెంట్ 12 అవర్స్. సో, మీరు చేయగలిగితే 12 అవర్స్ చేయొచ్చు. మినిమమ్ 6 అవర్స్ చేయాలి పాస్ హ్మ్. అవ్వాలంటే. నువ్వెంత చేసావు? చేసాం. 12 చేసాం. 12 అంటే ఏంటి మధ్యలో బ్రేక్ తీసుకొని ఆగి కొంచెం డైట్ తింటం అట్లా ఉంటదా? లేదా ఎట్లుంటుంది? అంటే రూల్స్ ప్రకారం స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకి రాకూడదు.
ఎవ్రీ 60 మినిట్స్‌కి 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోవచ్చు. సో, గంటకి నిమిషం బ్రేక్ తీసుకోవచ్చు. యెస్. ఓకే. కానీ సమ్‌హౌ అంటే ఆ స్విమ్మథాన్ ముందు కూడా మా కోచ్ మాతో మాట్లాడారు. ఐ థింక్ ఆయన చెప్పడం వల్ల చేయగలిగాం. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఆఫ్టర్ ఎ పాయింట్. జస్ట్ ఫిజికల్ స్టామినా కాదు. మీకు మెంటల్ స్టామినా ఉండాలి. హ్మ్. ఆయన చెప్పింది అదే. మీరందరూ ఫిట్టే. ఇనఫ్ ఫిట్ ఇది చేయగలగాలంటే. 12 అవర్స్ మీరందరూ చేయగలుగుతారు. మీకు జస్ట్ మెంటల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. అంతే హ్మ్. చెప్పారాయన. హ్మ్. అంటే సమ్మరీ ఆఫ్ హిస్ సో, మంచి టాక్. పెప్ టాక్ ఇచ్చారైతే. ఓహ్! యెస్. ఐ హ్మ్. థింక్ దట్స్ వాట్ హెల్ప్డ్. నేను ఇంకొక అమ్మాయి ఒకటే లేన్‌లో ఉన్నాము. స్టార్ట్ చేశాము. అంత షూర్ కాదు. అంటే ఆ ఏజ్‌లో ఫస్ట్ ఇయర్‌లో కాలేజ్‌లో అంత షూర్ కాదు చేసేస్తామని. చూద్దాంలే ఎంతవరకు చేస్తాం. మినిమమ్ 6 అవర్స్ చేయాలి కదా! స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాం. ఈవినింగ్ 5 పీఎం టు మార్నింగ్ 5 ఏఎం అనమాట ఈవెంట్. హ్మ్. 2 అవర్స్ చేసాం ఛ! కంటిన్యూయస్‌గా ఆపకుండా. నైట్ నుంచి మార్నింగ్ వరకు. యాహ్! సో, ముందే పడుకొని రెడీగా ఉండాలైతే. మధ్యలో నిద్రొస్తే? కొంచెం రెస్ట్ తీసుకుంటాం. నిద్ర రాదు. ఇంక స్విమ్ చేస్తూ ఉంటాం గదా! పూల్‌లో ఎక్కడ పడుకుంటాం. ఓకే. మార్నింగ్ అయితే మాడిపోతాం గదా! ఓకే. హ్మ్. ఫస్ట్ 2 అవర్స్ చేసేసాం. 2 అవర్స్ అయింది కదా! బ్రేక్ తీసుకుందామని ఒక ఫ్యూ సెకండ్స్ ఆగాము. ఫుడ్ అది ఏమి ఉండదు. యూజువల్‌గా అక్కడ వాలంటీర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు లిటిల్ బిట్ ఆఫ్ లైమ్ జ్యూస్ గానీ, లేకపోతే ఆరెంజ్ స్లైస్ ఒకటి, 2 ఎలక్ట్రోలైట్స్. గానీ, హ్మ్. ఇలా ఏదో ఒకటి నోట్లో ఏస్తూ ఉంటారు. మనం పూల్ ఎండ్‌కొస్తే అది డాల్ఫిన్ నోట్లో లాగా ఏసుకొని నోరేసుకోవాలి. అంతే. ఆ! అది తినేసి మళ్ళీ ఎళ్ళిపోవడమే ల్యాబ్‌కి. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఒక 3 అవర్స్ అలా చేసాం. మళ్ళీ బ్రేక్. అలా అలా బేసిక్‌లీ 12 అవర్స్ అయిపోయింది. చేసేటప్పుడు పెద్ద తెలీలేదు. అంటే ఫిజికల్ స్ట్రెయిన్ తెలీలేదు ఒక పాయింట్ దాటిన తర్వాత. బయటకొచ్చిన తర్వాత తెలిసింది. బ బ బాడీ బరువు తెలుస్తది కదా! ఇప్పుడు గ్రావిటీ. అదే ఆ! గ్రావిటీ బాగా తెలిసింది బయటకొచ్చిన తర్వాత. బాడీ ఏంటి ఇంత హెవీగా అనిపిస్తుంది అని చెప్పి. అక్కడ పూల్ నుంచి హాస్టల్‌కి నడవడానికి 2, 3 సార్లు ఆగి ఫుట్‌పాత్ మీద కూర్చొని ఎప్పుడు 5:30 ఇన్ ద మార్నింగ్‌కి అలా అలా మెల్లగా ఎళ్ళామనమాట. ఇక్కడే మన ఆడియన్స్ కూడా ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలి మనం. ఒక 12 అవర్స్ చేసొస్తేనే నీ ఫీలింగ్ అట్లా ఉంటే, ఒక 6 మంత్సో, 12 మంత్సో మన 'సునీత విలియమ్స్' లాంటి వాళ్ళు ఐఎస్ఎస్ స్పేస్ స్టేషన్‌లో ఉండిపోయి, సడెన్‌గా ఎర్త్ మీదకొస్తే, అక్కడ అసలు జీరో గ్రావిటీ. వాటర్‌లో కొంచెమైనా ఉంటది. యాహ్! వెనక్కొస్తే వాళ్ళు లెగవటం అన్నది వాళ్ళకసలు ఒక ఇంపాసిబుల్ టాస్క్ అది. యాహ్! సో, మనోళ్ళు చూసి వాళ్ళేంటి మోసుకెళ్తున్నారేంటి ఇట్లా అనుకుంటారు గానీ, అదసలు ఎంత కష్టమంటే, వాళ్ళు ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్‌కి ఒక 2, 3 మంత్స్ పట్టుద్ది వాళ్ళకి. రైట్. గుడ్. సో, దట్స్ హౌ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్విమ్మింగ్ స్టార్టెడ్. స్విమ్మథాన్ అయిపోయింది. దెన్ వాట్ హ్యాపెండ్? హౌ డిడ్ యూ ఎండ్ అప్ ఇంటు ది స్పోర్ట్? ఎలాగోలాగ పాస్ అయిపోయాం. గ్రాడ్యుయేట్ అయిపోయాం. జాబ్ తీసుకున్నాం. ఆహ్, ఇంకా స్పోర్ట్ అంటే యాక్టివిటీ లాగా ఏదో ఒకటి అవుతూ ఉండేది గానీ, అంత ఎండ్యూరెన్స్ గానీ, లేకపోతే అడ్వెంచర్ గానీ అప్పటికి ఏమీ అవ్వలేదు ఆ తర్వాత. హ్మ్. ఇంకా జాబ్ బోర్ కొట్టి సారీ, జాబ్ బోర్ కొట్టలేదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై జాబ్. హ్మ్. సివిల్ ఇంజినీరింగ్ చదివాను. చదివేటప్పుడు ఏదో పాస్ అవ్వాలి కదా అని చదవడమే గానీ, ఏదో బిల్డింగ్‌లు కడదామని ప్యాషన్‌తో చదవలేదు. బిల్డింగ్‌లు కడదామని ఆలోచన లేదు అప్పట్లో. ఆ టైంకి ఓకే. ఈ డిగ్రీ ఒస్తది. ఈ ఈ ఇంజినీరింగ్ ఫీల్డ్ ఒస్తది అంటే తీసుకున్నాము, చేశాను గానీ, అంత ప్యాషన్‌తో చేసింది కాదు. బట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ వావ్! దిస్ ఈజ్ అమేజింగ్. ఐ ఎంజాయ్డ్ డిజైనింగ్, స్ట్రక్చరల్ డిజైన్ ఇంజినీర్‌గా చేశాను 2 ఇయర్స్ ముంబైలోనే. ఐ లవ్డ్ ఇట్. బట్ ఐ థాట్ ఓకే. ఒక బ్రేక్ తీసుకోవాలి ఇప్పుడు అని. ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఎందుకో ఎప్పటినుంచో ట్రావెల్ చేయాలనిపించింది. సరే ట్రావెలింగ్ అన్నది ఆ టైంకి అంత పెద్ద కాన్సెప్ట్ కాదు. ఏదో వెకేషన్‌లాగా ఫ్యామిలీతో వెళ్ళడం వేరు గానీ, ట్రావెలింగ్ అన్నది అంత కాన్సెప్ట్ కాదు. కానీ చేయాలని ఇచ్చి ఉండి ఫైనల్లీ నేను ఒకరోజు పేరెంట్స్‌కి కాల్ చేసి, ముంబై నుంచి నాకు కొంచెం బ్రేక్ కావాలి. వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తిడతారేమో ఏన్నా ఏంటి నువ్వు అంత పెద్ద కాలేజ్ చదివి నువ్వు జాబ్ చేస్తూ మానేస్తా అంటావేంటి అంటారేమో అనుకున్నాను. ఓకే. వచ్చేయమ్మా అన్నారు. నాకే చాలా సర్ప్రైజ్ అయింది. హ్మ్. ఐ స్టిల్ రిమెంబర్ నేను లోకల్ ట్రైన్‌లో ఉన్నప్పుడు మాట్లాడాననమాట మా పేరెంట్స్‌తో. వచ్చేయమ్మా అన్నారు. మేబీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు నేను చెప్పకుండానే దట్ ఐ నీడెడ్ ఎ బ్రేక్. కానీ వచ్చిన తర్వాత నేను ట్రావెలింగ్‌కెళ్తున్నాను అంటే అదొక పెద్ద హార్ట్ అటాక్ వచ్చిందనమాట మా అచ్చా! పేరెంట్స్‌కి. వచ్చేస్తా అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు గానీ, ఎక్కడికెళ్తున్నావు అంటే షాక్ అయ్యారు. హ్మ్. సోలో ట్రావెలింగ్ అమ్మాయిని సో చాలా భయపడ్డారు. దానికి కొంచెం ఆహ్, సెట్ అయ్యేటట్టు అలా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఒక 2, 3 మంత్స్ వెళ్తే ఒక ఫ్యూ డేస్ ఇంటికొచ్చేటట్టు. సో, అట్‌లీస్ట్ ఇంటికొచ్చి మా పేరెంట్స్‌కి నేనింకా ఉన్నాను, బతికే ఉన్నానని చూపించడానికి. హ్మ్. జస్ట్ టు ఈజ్ దేర్ ఫియర్స్ ఎ లిటిల్ బిట్.
అది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ తీసుకున్నాను. ఆ ఇన్నోవేషన్ జాబ్ టీమ్‌లో. ఎవరితో కూడా చెప్పు. మన మురళితో. మన మురళీ మాస్టర్ దగ్గర నువ్వు, మా వైశాలి అందరూ గ్యాంగ్ అందరూ కలిసి చార్లీస్ ఏంజెల్స్ అయి పనిచేస్తారని చెప్పండి. ఓహ్! యెస్. వాట్ ఎ జాబ్. వెరీ ఎక్సైటింగ్ రోల్. గుడ్. హ్మ్. అదొక 4 ఇయర్స్ చేసాము. అసల వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఫ్రమ్ వాట్ యుడ్ ఎక్స్‌పెక్ట్. ఆ కంపెనీలో మేము అలా చేసాము అంటే, అంతకుముందు అలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ కంపెనీలోనే కాదు. అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్‌లో చేసింది లేరు. సో, మాకు మేమే డిఫైన్ చేసుకుంటున్నాం. ఏం చేయాలి? ఎలా చేయాలి? వి వర్ సార్ట్ ఆఫ్ లీడింగ్ ద పాత్ థట్ వే. సో, ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. మురళి ఎన్ని కంట్రీస్ తిప్పించారు నిన్ను? మురళి ఒకటే తీసుకెళ్లారు జిగ్గి. ఒకటే నేను అదే తీసుకెళ్లారా? అంటూ ఉంటాను ఎప్పుడు. మురళి ఒకటే తీసుకెళ్లారు అని చెప్పి. గుడ్. హ్మ్. బట్ ఇట్ వాస్ అ ఫన్ రోల్. సో, అది కూడా అయింది. మేము పెట్టుకున్న టార్గెట్స్ చాలా ఎర్లీగానే రీచ్ అయ్యాము. వెరీ ఎక్సైటింగ్ ప్లేస్ టు బీ. అండ్ అక్కడి నుంచి కూడా ఓకే. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుందాము అనిపించింది. దట్స్ వెన్ ఆల్ మై అడ్వెంచర్ స్పోర్ట్స్ జర్నీ స్టార్టెడ్. గాట్ ఇట్. అట్ వాట్ నేను ఏజ్ యూ స్టార్టెడ్? 29 ఆర్ 30. ఆల్మోస్ట్ 30 ఇయర్స్‌కి యూ స్టార్టెడ్. 29కి స్కూబా డైవింగ్ స్టార్ట్ చేశాను. గాట్ ఇట్. సో, ఇక్కడ ఐ హావ్ టు ఆస్క్ యూ కపుల్ ఆఫ్ క్వెషన్స్. ఇప్పుడు యూ మెన్షన్డ్ సోలో ట్రావెల్ గురించి, యూ మెన్షన్డ్ అబౌట్ అడ్వెంచర్ స్పోర్ట్స్, యువర్ పేరెంట్స్ సపోర్ట్. ఈ జర్నీలో ఎక్కడ యూ నెవర్ ఫెల్ట్ బీయింగ్ ఎ విమెన్ ఇట్ వాస్ టఫ్ ఆర్ ఆల్వేస్ ఆ బయాసెస్ రావటం, డిఫరెంట్ లెన్స్ ఆఫ్ వ్యూ రావటం, అట్లాంటివి ఎప్పుడు కనపడలేదా నీకు? ఉన్నాయి. లేకుండా ఎలా ఉంటది చెప్పు. మన అప్‌బ్రింగింగ్‌లో గాని, సొసైటీలో గాని ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఎలిమెంట్. హ్మ్. ఫార్చునేట్‌లీ టచ్ వుడ్ ఏదన్నా కొంచెం ఫేవర్‌లోనే అయినాయి ఇప్పటిదాకా. హ్మ్. వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు ప్రైమరీ కన్సర్న్ ఏముంటది? సేఫ్టీ. హ్మ్. పేరెంట్స్ కూడా భయపడింది అందుకే. ఒక్కదానివే ఎలా వెళ్ళిపోతావు? ఎక్కడెక్కడికో వెళ్తున్నావు. అంటే ఇండియాలోనే చేస్తున్నాను బ్యాక్ ప్యాకింగ్. బట్ స్టిల్ ఇంట్లో లేనప్పుడు ఎవరికన్నా భయమేస్తది కదా! సో, సేఫ్టీ, బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కడికెళ్తున్నాం చూసుకోవాలి. అలర్ట్ ఉండాలి. అప్పట్లో సోలో విమెన్ ట్రావెలింగ్ అన్నది కూడా అసలు సోలో ట్రావెలింగ్ అన్నది నేను అంత వినలేదు ఇండియాలో. అండ్ విమెన్ అన్నది ఇంకా వినలేదు. సో, దేర్ వాజ్ నాట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ చూడ్డానికి. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉండాలి? ఈ టైప్‌లో. సో, నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నాను. కొన్ని ట్రిప్స్ ఫ్రెండ్స్‌తో, అంటే వాళ్ళు నన్ను జాయిన్ అవుతామన్నది. నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే. కొన్ని ట్రిప్స్ సోలోగా అలా. స్లోగా అలవాటు చేసావు. నీకు గాని, నీ చుట్టుపక్కల వాళ్ళకి గాని. బట్ అది పెద్ద అలవాటు అవ్వలేదు యాక్చువల్లీ. అది ఓపెన్ చేసిందా అవెన్యూ అడ్వెంచర్ స్పోర్ట్స్‌కి అంటే మేబీ యెస్. అంటే ఇవన్నీ యాడ్ అయినాయి నాకు పర్సనల్ లెవెల్‌లో. బట్ మై పేరెంట్స్‌కి నో. హ్మ్. దే స్టిల్ స్కేర్డ్. యాక్చువల్లీ నాకు కూడా పర్సనల్లీ ట్రావెల్ అన్న బగ్ స్టార్ట్ అయింది మన జాగృతి యాత్ర ఎఫెక్ట్‌లో. సో, ఫస్ట్ టైమ్ అసలు మనం వెళ్ళగలం, తిరగగలం, తెలియని వాళ్ళతో ఉండగలం, ఒక ట్రైన్‌లో 15 రోజులు అదే భోగి మీద అక్కడే పడుకొని చేయగలం అని చెప్పి నాకైతే అక్కడ స్టార్ట్ అయ్యి, అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది నార్త్ సైడ్. నీకు కూడా నాకు తెలిసి అటు ఇటుగా ఆ ఏరియాలోనే, ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అండ్ అదే టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నీ స్విమ్మథాన్ ఈ స్టోరీస్ అని నాకు అప్పటిదాకా తెలియవు. నాకు తెలిసింది ఎప్పుడు మన కన్యాకుమారిలో వివేకానంద స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ దగ్గర నుంచి తిరువళ్ళూర్ స్టాట్యూ వరకు ఏమో ఆర్ షోర్ నుంచి అక్కడి వరకు నువ్వు స్విమ్ చేసుకుంటూ వెళ్ళావు. మనోళ్ళందరూ జాగ్రత్త యాత్ర కలిసి సముద్రంలో స్విమ్ చేశారు. బోటేసుకొని లోపలికెళ్ళాం 1 కిలోమీటర్. అక్కడ ఓకే. దూకేసి షోర్‌కి స్విమ్ చేసుకుంటూ వచ్చాం. అచ్చా! అటెళ్ళి అటు నుంచి ఇటు వచ్చారు. గాట్ ఇట్. సో, అప్పుడు వామ్మో! నాకు సముద్రంలో ఈత కొడతదా అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది నాకు. సో, ఇట్లా స్టార్ట్ అయిన నీ జర్నీ ఇప్పుడు ఈ చూసే ఎవరైనా ఆడియన్స్‌లో ఉన్న యంగ్ విమెన్ అవ్వచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఎనీ జెండర్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళకి నీకున్న టిప్స్ ఏమిస్తావు? ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ప్లానింగ్ గానీ, కన్విన్స్ చేయటం గానీ, మెంటల్ స్టిఫ్‌నెస్ ఎలా మెయింటైన్ చేయటం గానీ, ఏదైనా 2, 3 టిప్స్ ఇవ్వగలవా? ప్రైమరీ సేఫ్టీ చూసుకోవాలి. సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎన్వైర్న్‌మెంట్, పీపుల్, పర్సనల్ సేఫ్టీ. చాలా వరకు మనం చూసుకోవచ్చు. కొన్ని ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. ముందు రిసర్చ్ చేసుకుంటే బెటర్. ఎలాంటి ప్లేస్‌కెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏమైనా సేఫ్టీకి పట్టుకెళ్తే బెటర్ మనతో సమ్ డివైసెస్. లైక్ మల్టిపుల్ జీపీఎస్, ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాకింగ్. హ్మ్. ఎవరితో అన్నా లొకేషన్ షేర్ చేసుకొని ఉంచితే బెటర్. కీప్ సంబడీ ఆల్వేస్ ఇన్ఫార్మ్డ్. ఇప్పుడు కూడా నేను ఒకవేళ ఏదన్నా ఇప్పుడు కొంచెం ఫైట్ చేసి పేరెంట్స్‌కి చెప్తున్నాను అన్నీ. ఎప్పుడూ అలాగే చేసేదాన్ని. బట్ రీసెంట్‌గా ఒక ట్రిప్ మరీ ఎక్కువ భయపడతారేమో అని చెప్పలా? చెప్పలేదు. బట్ ఐ ఇన్ఫార్మ్ 2 అదర్ పీపుల్. హ్మ్. సో, నేను ఆల్వేస్ వాళ్ళకి సమ్‌వన్ ఈస్ అవేర్ వేర్ యూ ఆర్. యెస్.
సో, మేక్ ష్యూర్ దట్ సమ్‌వన్స్ ఆల్వేస్ ఆహ్, హ్యాస్ ద నాలెడ్జ్ అబౌట్ యువర్ లొకేషన్, వాట్ యూ ఆర్ డూయింగ్, హూ యూ ఆర్ విత్. అవి చేయకుండా చేయలేమా అంటే చేయొచ్చు. బట్ మన సొసైటీ కొంచెం ఇలా ఉంది కాబట్టి 2 రకాలుగా మనం తీసుకోవాలి. ఇటు ఫైట్ చేయాలి సేఫ్టీ కోసం. అంటే సేఫ్ సొసైటీ ఉండాలి అని ఫైట్ చేయాలి. కానీ యాస్ ఆఫ్ టుడే ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనం రియాక్ట్ అవ్వాలి. ఇది హ్మ్. నా పర్సనల్ బిలీఫ్. గాట్ ఇట్. డన్. ఇప్పుడు మళ్ళీ గేర్ షిఫ్ట్ చేద్దాం మనం. సో, ఓకే. నీ కెరియర్ అయిపోయింది. ఈ ఫీల్డ్‌లోకి ఎట్లా వచ్చావు అన్నీ టచ్ చేసావు. ఇప్పుడు 30 ఇయర్స్ దగ్గరికి వచ్చాం మనం. సో, ఫస్ట్ స్పోర్ట్ అసలు నువ్వు అటెళ్ళాలని ఎందుకు అనిపించింది? అక్కడ స్టార్ట్ అయ్యి నువ్వేం నేర్చుకున్నావు? వాట్ వాస్ ద ఫస్ట్ స్పోర్ట్? స్కూబా డైవింగ్. స్కూబా డైవింగ్. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో స్కూబా డైవింగ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. దాన్ని అసలు స్పోర్ట్ అని ఎందుకంటాం? అది ఓన్లీ రిక్రియేషనల్ యాక్టివిటీ కాదా అది? ఊరికే ఎళ్ళామా, తిరిగామా, చూసొచ్చామా, చేపల్ని, రీఫ్‌లని చూసొచ్చామా? అది రిక్రియేషనల్ యాక్టివిటీ కింద అవుద్దా? స్పోర్ట్ కింద అవుద్దా? రిక్రియేషనల్ యాక్టివిటీయే. బట్ నీకు స్కిల్ లెవెల్స్ ఉంటాయి. హ్మ్. మార్క్స్ ఉన్నాయి. ఊరికే పోయి చూసి రావటం కాదు. నీ అంతా నువ్వు ఎప్పుడైనా వెళ్ళగలిగే పరిస్థితి రావటం. హ్మ్. హ్మ్. అంటే వెళ్ళగలగొచ్చు. బట్ ఇందులో కూడా వన్ ఆఫ్ ద సేఫ్టీ థింగ్స్ ఏంటంటే బడీ సిస్టమ్ అంటాం. ఆల్వేస్ హావ్ ఎ తెలుసు కదా! బడీ. ఒక్కళ్ళే ఎప్పుడు వెళ్ళొద్దు. ఇంకొకళ్ళు ఉంటే ఏమన్నా అయితే వాళ్ళు అటెండ్ చేయడానికి అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎనర్జీ పెంచి అసల స్కూబా డైవింగ్ అంటే ఏంటి? అసలు దీంట్లో ఏముంది? మనం చూసే వాళ్ళకి, ఈ స్పోర్ట్ గురించి తెలియని వాళ్ళకి ఒక బేసిక్‌గా ఒక చిన్న మాస్టర్ క్లాస్ ఇద్దాం మనం. సో, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూబా డైవింగ్‌కి అసలు పాత్ ఏంటి? ఓపెన్ వాటర్ సర్టిఫికేషన్ ఫస్ట్ లెవెల్. అంటే స్పోర్ట్‌లో ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటే. లేదంటే ఫన్ డైవ్ లాగా ఒకటి కూడా వెళ్ళొచ్చు. అసలు స్కూబా డైవింగ్ ఏంటి అంటే ఇప్పుడు అసలు మనం స్కూబా డైవింగ్ అంటే ఏంటి? యాహ్! నేలపైన ఎలా నడుస్తున్నాం? జస్ట్ యాస్ ఎ నార్మల్ న్యాచురల్ థింగ్ గాలి పీలుస్తూ నడుస్తున్నాం. వాటర్‌లోకి వెళ్ళాలి అంటే గిల్స్ లేవు కదా మనకి ఫిష్ లాగా. హ్మ్. సో, వాటర్‌లోకి వెళ్ళి మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే స్కూబా డైవింగ్ ఇస్ ద వే. వన్ ఆఫ్ ద వేస్. సో, మనం గాలి మనతో పాటు తీసుకెళ్తామనమాట. కంప్రెస్ చేసి ఒక ట్యాంక్‌లో పెట్టుకొని, దానికి మనం పీల్చుకోవడానికి ఒక డివైస్ పట్టుకొని తీసుకెళ్తాం కిందకి. సో, వీ కెన్ స్పెండ్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఒక గంట వరకు. అంతే. గంట కంటే ఎక్కువ చేయలేము. యూజువల్లీ కాదు. అంటే టెక్నికల్ కోర్సెస్ చేస్తే మనం ఎక్స్‌ట్రా ట్యాంక్స్ తీసుకెళ్ళి ఆహ్, ఎయిర్ కాంపోజిషన్ మార్చేవి ఇలా రకరకాలుంటాయి. అది హైయర్ స్కిల్ లెవెల్‌లో వస్తది. బట్ బేసిక్ లెవెల్ ఏంటంటే మనకొక ట్యాంక్ ఉంటది. అందులో ఎయిర్ మనం కంప్రెస్ చేసి పెడతాము. రఫ్‌గా ఇంత టైం వరకు వచ్చేంత వరకు. ఆ కంప్రెస్ ఎయిర్‌ని మళ్ళీ మనకి నార్మల్ ఎయిర్ బ్రీతింగ్ ఎయిర్ లాగా వచ్చేటట్టు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇంకొకటుంటది. అది పెట్టుకుంటాము. కిందన ఫిన్స్ ఉంటాయి కాళ్ళకి. సో దట్ మనం కొంచెం వాటర్‌లో ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి. అంతే. మాస్క్ కళ్ళకి. గాట్ ఇట్. యాక్చువల్‌గా నాకు చెప్పా కదా! స్విమ్మింగ్ రాదు. కానీ నా ఫస్ట్ సముద్రంలో ఎక్స్‌పీరియన్స్ స్నార్కెలింగ్‌తో స్టార్ట్ అయింది. సో, చిన్న గేర్ ఏముండదు. నోట్లో గొట్టం పెడతారు. కళ్ళకి ఒక గ్లాసెస్ ఇస్తారు. అవసరమైతే వెనకాల 2 ఫిన్స్ పెడతారు. అంతే. రూ. 1000కి రెంట్‌కిస్తారది. అది తీసుకొని థాయిలాండ్‌లో అనుకుంటా ఒక ₹2000 స్పెండ్ చేస్తే వాడు నాకు డే అంతా ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఐ వాస్ లైక్ ఓకే. ఇక్కడ ఇంకో ప్రపంచం ఉందా? మనం రైట్. లోపలికెళ్ళకపోవచ్చు కానీ పైన తలకాయ కింద పెట్టి చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ యాహ్! ప్రపంచమే వేరసలు. ఆ ఎక్సైట్‌మెంటే వేరు. ఓహ్! యాహ్! అండ్ స్కూబా డైవింగ్ చేసినప్పుడు కూడా ఫిష్ ఐడెంటిఫికేషన్ కోర్స్ అని ఒకటి చేశాను. ఆర్ జనరల్లీ అంటే అలా కోర్స్ చేయకపోయినా కిందకి వెళ్ళినప్పుడు చూస్తాం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ చూస్తాం. కరెక్ట్. నాకేం ఫన్నీ అనిపించిందంటే ఫస్ట్ లెవెల్ కోర్స్ చేసేటప్పుడు కిందన ఫిష్ పేర్లు నేను బయటకొచ్చిన తర్వాత అడిగేదాన్ని ఇన్‌స్ట్రక్టర్‌ని. కొన్ని ఇన్‌స్ట్రక్టరే చెప్తూ ఉండేవాళ్ళనమాట. ర్యాట్ ఫిష్ ఉంది, క్యాట్ ఫిష్ ఉంది, డాగ్ ఫిష్ ఉంది, బ్యాట్ ఫిష్ ఉంది, బటర్‌ఫ్లై ఫిష్ ఉంది, ప్యారట్ ఫిష్ ఉంది. సో, బేసిక్‌గా అంటే పైనున్నటి పేర్లే కింద పెట్టారు. పైనున్నవన్నీ పేర్లు కిందన పెట్టి దానికొక ఫిష్ అని తగిలిచ్చామనమాట. ఇంట్రెస్టింగ్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిఫరెంట్ బాడీ షేప్స్ ఉంటాయి. ఇవన్నీ నేలపైన కూడా ఉంటాయి. మనం అటెన్షన్ పెడితే మనకి పక్షులు కనబడుతుంటాయి, యానిమల్స్ కనబడుతుంటాయి. కానీ మనం వాటర్‌లోకెళ్తే కొత్త కాబట్టి అక్కడ ఇంకొంచెం ఎక్స్‌ట్రా అటెన్షన్‌తో చూస్తామనమాట. అంతే కాదులే. ఇదంతా కళ్ళకి మూసేసి ఇంతే చూడు, అక్కడే చూడు అంటున్నాం కాబట్టి ఎక్కువ దూరం కూడా కనపడవు. సో, ఆబ్వియస్లీ యూ ఆర్ మేడ్ టు ఫోకస్. విజిబిలిటీ ఉన్న చోట నీకు కనబడుతూ ఉంటది. అవునా? ఎంత దూరం విజిబిలిటీ కనిపిస్తది? బావున్నప్పుడు 20, 30 మీటర్స్ వరకు కనబడుతూ ఉంటది. హ్మ్. సో, కిందన కూడా నువ్వు చిన్న లైఫ్ ఫార్మ్స్ న్యూడిబ్రాంక్స్ అంటాం. అంటే చిన్న స్నేల్స్ లాగుంటాయి. సార్ట్ ఆఫ్ స్లగ్స్‌లా ఉంటాయన్నమాట. అవి చూడొచ్చు. అవి చూడాలంటే రీఫ్స్‌కి దగ్గరికి వెళ్లి చూడాలన్నమాట. హ్మ్. లేదంటే మ్యాక్రో లైఫ్ పెద్దవి షార్క్స్ అండ్ వేల్స్ అండ్ వేల్ షార్క్స్ ఇవన్నీ చూడొచ్చన్నమాట. ఎక్కడెక్కడ చేసావు నువ్వు స్కూబా డైవింగ్? ఇండియా, థాయిలాండ్, మాల్దీవ్స్. వీటిలో ఎప్పుడన్నా మంచి అడ్వెంచరస్‌గా ఏదైనా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ జరిగాయా? వెనక నుంచి షార్క్ రావటము, ముందు నుంచి పెద్ద టర్టిల్ రావటము. ఓహ్! యాహ్! యాహ్! మాల్దీవ్స్‌లో చేసినప్పుడు ఆహ్,
నాతో పాటు ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్స్ ఉన్నారు. నాకొక డైవ్ బడ్డీ హూ వాస్ ఆల్సో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్. మేము నలుగురం. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేము నలుగురం కలిసి వెళ్తున్నామనమాట. ఆహ్, కిందన కూడా ఎలా ఉంటది అంటే, పైన మౌంటైన్స్ ఎలా ఉంటాయో పైకి కిందకి, వాటర్ కిందన కూడా అలానే ఉంటది. హ్మ్. మౌంటైన్స్ ఉన్నట్టుంటాయి. ఆ మౌంటైన్స్ మీద నీకు రీఫ్స్ అంటే కోరల్స్ అండ్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయనమాట. సో, మనం అలా మౌంటైన్స్ పైనుంచి కిందకి ఎక్కువ హైట్ డిఫరెన్స్ చేయకూడదు మళ్ళీ. మౌంటైన్స్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాం. సో, ఒక డైవ్‌లో చిన్న కేవ్ ఉంది. కేవ్ డైవింగ్ మళ్ళీ ఇంకో టెక్నికల్ అది ఇంకో టెక్నిక్. స్పెషాలిటీ. బట్ హ్మ్. ఇది చిన్న కేవ్ అనమాట. సో, జస్ట్ లోపలికి ఒక 1, 2 మీటర్స్ వెళ్లి వెనక్కొచ్చేయొచ్చు. జస్ట్ సరదాగా వెళ్దాంలే అని వెళ్ళాము. అక్కడ వాటర్ పైన బబుల్స్ ఫార్మ్ అయితే అవి చూస్తున్నాము. ఈలోపు నా డైవ్ బడ్డీ ఆహ్, కిందన మాట్లాడడానికి అవ్వదు గదా! హ్యాండ్ సిగ్నల్సే. సో, నేను నిన్ను చూస్తేనే నువ్వు నాకేం సిగ్నల్ చూస్తున్నావో తెలుస్తది. హ్మ్. మనం చూడం. మనం ఇంకేదో సో, చూస్తా మనం ఏదో ఉంటాం. చూస్తూ ఉంటాం అలాగా. నేను తన వైపుకి తిరిగేటప్పటికి అటు చూడు, అటు చూడు, అటు చూడు అంటున్నాడనమాట. అంటున్నాడంటే సిగ్నల్ చేస్తున్నాడు. వెనక్కి తిరిగేటప్పటికి షార్క్ వెళ్తుంది అలాగా. రీఫ్ హ్మ్. షార్క్. లైక్ ఓహ్ మై గాడ్! రీఫ్ షార్క్ అంటే అది మనుషుల్ని ఏమైనా చేస్తదా? లేకపోతే ఓన్లీ రీఫ్ మీద? లేదు. ఇట్స్ జస్ట్ నాట్ హార్మ్. మైల్డ్ బేబీస్. గాట్ ఇట్. హ్మ్. ఏదన్నా యూజువల్‌గా అన్‌లెస్ ఇట్స్ ఎన్ అగ్రెసివ్ యానిమల్ యూజువల్‌గా మనం ఎళ్లి ఏమన్నా పోక్ చేస్తే, చేసేస్తా. లేదంటే అవి భయపడినప్పుడు రెస్పాండ్ అయినప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. గాట్ ఇట్. ఏదన్నా ముట్టుకోకూడదు. వన్ అసలేది ఆఫ్ ద ముట్టుకోవద్దు బేసిక్ ఫస్ట్. ప్రిన్సిపల్స్ ఏది ముట్టుకోవద్దు. కదిలేదన్నా, కదలదన్నా ఎళ్లి ముట్టుకోవద్దు. హ్మ్. గాట్ ఇట్. సో, అది స్కూబా. ఇంకొక స్టోరీ. యాహ్! గో అహెడ్ ప్లీజ్. వాట్ ఐ మా ఆడియన్స్ రియలీ కావాల్సిందే లైక్. స్టోరీస్. ఇది కూడా మాల్దీవ్స్‌లోనే. ఓకే. మౌంటైన్స్ చుట్టూ ఇలా వెళ్తూ ఉంటాం అనుకున్నాం కదా! సో, వాటర్ కిందనున్నాం. ఇటు చుట్టూ పెద్ద మౌంటైన్ ఉంది. కిందన డెప్త్ ఉంది. సో, మనకి మౌంటైన్ అటువైపు ఏముందో తెలీదు. చుట్టూ వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏం చెప్తారు అంటే, ఆఫ్‌కోర్స్ ముట్టుకోవద్దు, లైఫ్ ఫార్మ్స్‌ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ దారిలోకి వెళ్ళొద్దు అని. సో, మౌంటైన్ చుట్టూ మేము వెళ్తున్నాం. రైట్ టర్న్ తీసుకుంటున్నాం, రైట్ టర్న్ తీసుకుంటున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ ఫిష్. యాహ్! ఈగిల్ రేస్. హ్మ్. ఈగిల్సే. ఈగిల్ రే పేరు చూడు. హ్మ్. ఈగిల్ రేస్ వస్తున్నాయన్నమాట. మేమిలా ఎళ్తున్నాం. అవి ఇలాగే తిరుగుతున్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఒక సేమ్ లెవెల్‌లో ఉన్నాం. కొంచెం దగ్గరకొచ్చేంత వరకు వి డిడ్ంట్ రియలైజ్ సేమ్ లెవెల్‌లో ఉన్నామని. సో, మేము ఈథర్ పైకెళ్ళాలి లేపోతే కిందకెళ్ళాలి. కానీ మేము రియాక్ట్ అయ్యే లోపే అవి రియాక్ట్ అయినాయా? అవి ఆగాయి. నేను చూసాను. ఏ అన్నీ? అవి బ్రేక్ కొట్టినియి. ఆ! అంటే గ్రూప్ ఆఫ్ 3 ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ 4 ఉన్నాయి. అలా చుట్టూ ఉన్నాయి. మా ఎదురుగుండా ఉన్నది గ్రూప్ ఆఫ్ 3 అనమాట. అవి బ్రేక్ కొట్టాయి. మాకొక లుక్ ఇచ్చాయి. అవే కొంచెం చిన్న టర్నింగ్ తీసుకొని ఎళ్ళిపోయినాయి. వీళ్ళకి పెద్ద స్విమ్మింగ్ రాదులే అని చెప్పి అదే చేసుకెళ్ళిపోయి ఉంటాయి. థట్ వాస్ వెరీ ఫన్నీ. గుడ్. హ్మ్. నౌ టెల్ మీ దిస్. ఇది చూస్తున్న మన ఆడియన్స్ చాలా మందికి, అరే! చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది నాకు కూడా చేయాలని ఉంది. సో, వాట్ ఈస్ మై స్టార్ట్ పాయింట్? ఎంత ఖర్చవుద్ది? ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దట్? సో, ఇది సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఫస్ట్ లెవెల్ ఓపెన్ వాటర్ సర్టిఫికేషన్ అంటాం. ఓకే. ఓపెన్ వాటర్ అంటే ఓషన్‌లోకెళ్తున్నట్టు టిపికల్లీ. గాట్ ఇట్. ఓపెన్ వాటర్ సర్టిఫికేషన్‌లో 5 డైవ్స్ ఉంటాయి. హ్మ్. ఇవి చేసే ముందే ల్యాండ్ పైన ప్రాక్టీస్ చేయిస్తారు. ఎక్విప్‌మెంట్ గురించి చెప్తారు, సేఫ్టీ ప్రొసీజర్స్ చెప్తారు, ఏం స్కిల్స్ రావాలో చెప్తారు. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేయించి, ఫస్ట్ టైమ్ తీసుకెళ్ళినప్పుడు షాలో వాటర్‌లోకి తీసుకెళ్తారు. అంటే షాలో అంటే? డెప్త్ ఎక్కువ లేనిది. హ్మ్. కాళ్ళు కొంచెం కిందన అందేది. లేదంటే జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్ కిందకెళ్ళేంత వరకు. హ్మ్. సో, ఈదర్ ఓపెన్ వాటర్‌లో కొంచెం డెప్త్ తక్కువున్న చోటకి తీసుకెళ్తారు. లేదంటే కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్‌లో కూడా తీసుకువెళ్తారు. ఫస్ట్ డైవ్ అలా ప్రాక్టీస్ చేయిస్తారు. తర్వాత ఓపెన్ వాటర్‌లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో, దీనివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి? ఏమి సేఫ్టీ ప్రొసీజర్స్ చేయాలి? దాన్ని ఎలా మనం కౌంటర్ చేయొచ్చు? వాటర్‌లో మాస్క్ వచ్చేస్తే ఏం చేయాలి? హ్మ్. ఈ సడెన్‌గా ఊడిపోతే? నోట్లో పెట్టుకున్నది ఊడిపోతే ఏం చేయాలి? ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు. హ్మ్. మనకు అలవాటు లేదు కాబట్టి అది పోతే పానిక్ అవుతాం ఫస్ట్. కానీ ఇవన్నీ ప్రాక్టీస్‌తో కొంచెం కంఫర్టబుల్ అవుతాం. ఎందుకంటే మనకి మైండ్ కూడా రియాక్ట్ అవుద్ది అప్పుడు. ఓకే. ఇలా అయితే ఇలా చెయ్యాలి అన్న రెస్పాన్స్ తెలుస్తది. హ్మ్. అంటే రియాక్టివ్‌గా కాకుండా రెస్పాన్స్ లాగా అది క్రియేట్ అవుద్దనమాట. ప్రాక్టీస్‌తో వస్తది ఇదంతా. సో, ఈ 5 డైవ్స్ చేసి ఈ స్కిల్స్ మనం డెమాన్‌స్ట్రేట్ చేస్తే ఓపెన్ వాటర్ సర్టిఫికేషన్ అవుద్ది. నైట్ డైవ్ కూడా ఉంటుందా? యెస్. హ్మ్. అడ్వాన్స్ ఓపెన్ వాటర్ చేసినప్పుడు డెప్త్ పెంచుకుంటాం కొంచెం. అండ్ ఆల్సో డిఫరెంట్ స్కిల్ లెవెల్స్. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, నైట్ డైవ్ చేయొచ్చు, రెక్ డైవ్ అంటాం. అంటే నా కిందన షిప్ ఉండిపోయింది రెక్ డైవ్ చేయొచ్చు. ఇలా స్పెషాలిటీస్ కొన్ని ఉంటాయి. మనం ఏమన్నా కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో. రెక్ డైవ్ కొంచెం ఒకసారి డబుల్ క్లిక్ చేద్దాం దాని మీద. అది కొంచెం డేంజరస్ అంటారు. ఎందుకని? ఎందుకంటే ఆ షిప్ ఎప్పుడో పడిపోయి ఉన్నది. అది మనం లోపలికెళ్ళి ఏమైనా టచ్ చేసినప్పుడు ఆర్ జస్ట్ లోపలికెళ్ళినప్పుడు కరెంట్ వల్ల అది కొలాప్స్ కదిలినా? అవ్వచ్చు. హ్మ్.
లేకపోతే లోపల వైల్డ్ లైఫ్ అయినా రిసైడ్ అవుతూ ఉండొచ్చు. అది దాన్ని ఇల్లు చేసుకొని లోపల పెద్ద వైల్డ్ లైఫ్ ఉండొచ్చు. సో, ఈ 2 కొంచెం కామన్‌గా తెలిసినవి. ఇవి కాకుండా కూడా రిస్క్స్ ఏమన్నా ఉండొచ్చు. అందుకే రెక్ డైవ్ అంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళతోనే అప్రూవ్ చేసిన సైట్‌లోనే సేఫ్టీ ప్రికాషన్స్‌తో ఎళ్తే బెటర్. గాట్ ఇట్. హ్మ్. సో, ఇవన్నీ చేస్తాం. ఓకే. అడ్వాన్స్ ఓపెన్ వాటర్. నైట్ డైవ్ అంటే నైట్ టైమ్ ఎళ్తాం. ఇది కూడా ఇంకొకటి నేను చేశాను ఫస్ట్ అండ్ ఓన్లీ నైట్ డైవ్. హ్మ్. థాయిలాండ్‌లో చేశాను. ఓకే. నాకు జనరల్‌గా కొంచెం చీకటంటే ఇంతకుముందు ఎక్కువ భయం ఉండేది. సో, నైట్ డైవ్ అంటే ఫర్ మీ అదొక ఫియర్ థ్రెషోల్డ్ పెద్దది. అనుకుంటున్నాను ట్రై చేద్దామా? ఆ ఫియర్ దాటాలి అనుకుంటూ సరే ఈసారి చేద్దాము అని డిసైడ్ అయ్యి నైట్ డైవ్‌కి సైన్ అప్ అయ్యాను. ఆ చీకట్లో ఏముందో ఎటునుంచి ఏమొస్తదో భయం తెలీదు కదా! మామూలుగా ఉన్నప్పుడే నీకు కనిపిస్తూ ఉంటే ఇటు చూసినప్పుడు ఇటు కనబడదు. ఇటు చూస్తే ఇటు కనబడదు. భయం ఉంటది. సో, నైట్ డైవ్‌కి వెళ్ళాను. ఈవినింగ్ సన్‌సెట్ టైమ్‌కి 6:00 ఎప్పుడో 6:30కి తీసుకెళ్లారు. దూకేసాము. నాకు దాని గురించి ఆలోచిస్తేనే కొంచెం హార్ట్ రేట్ పెరుగుతుంది. హ్మ్. వెళ్ళాము కిందకి. నాతో పాటు వచ్చిన ఇన్‌స్ట్రక్టర్ నేను చెప్పాను ముందే ఇలా నాకు కొంచెం భయం ఎక్కువ. సో, జాగ్రత్త అని చెప్పి. టార్చ్ లైట్ ఒకటి పట్టుకెళ్తాం. దానికి బ్యాకప్ టార్చ్ లైట్ కూడా పట్టుకున్నాడు తను. వెళ్ళాం కిందకెళ్ళాం. ఏం కనబడట్లేదు. వెళ్ళిన 15 మినిట్స్‌కి టార్చ్ ఆగిపోయింది. హ్మ్. ఓహ్ మై గాడ్! నా భయం చూడాలి. ఎందుకు బ్యాటరీ అయిపోయిందా? లేకపోతే ప్రెషర్ వల్ల ఏదో పాడైపోయిందా? మొత్తానికి ఆగిపోయింది. ఆ టైంలో ఏం ఆలోచిస్తాం చెప్పు. ఓకే. బ్యాకప్ టార్చ్ పట్టుకెళ్ళాం గదా! హ్మ్. ఆన్ చేసాం. అది ఆగిపోయింది. హ్మ్. ఓహ్ మై గాడ్! అసలు నాకప్పుడు వేసిన భయం చిన్న పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీలో చెయ్యి పట్టుకున్నట్టు నేను ఇన్‌స్ట్రక్టర్ చెయ్యి పట్టుకొని వదలలేదు. హ్మ్. వాళ్ళకక్కడ అలవాటే కాబట్టి దే న్యూ ద రూట్. ఆబ్స్టికల్స్ ఏమున్నాయి, ఎక్కడున్నామో పొజిషనింగ్. ఉన్నప్పుడు ఎక్కడ పోయిందో తెలుసు కాబట్టి కొంచెం పొజిషనింగ్ ఐడియా ఉందనమాట. నేను చెయ్యి పట్టుకొని బయటకొచ్చేంత వరకు నేను చెయ్యి వదలలేదు. అప్పుడు బోట్ మీదకొచ్చేసాం. కానీ ఇప్పుడు ఇక్కడే చాలా మందికి తెలియాల్సిన విషయం. చేయి పట్టుకున్నావు భయమేసింది. సడెన్‌గా నీకు బయటికెళ్ళాలనిపించింది. కానీ వెళ్ళలేవు. ఎందుకంటే ఇది అక్కడ 30 ఫీట్‌లో ఉండొచ్చు, 40 ఫీట్‌లో ఉండొచ్చు. యూ హావ్ టు స్లోలీ డీకంప్రెస్ అండ్ దెన్ గో బ్యాక్. సో, దాని గురించి అసలు ఆ డీకంప్రెషన్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామా? సో, మనం కిందకి వెళ్ళేటప్పుడు వాటర్ వల్ల ప్రెషర్ ఎక్కువుంటది. హ్మ్. డెప్త్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రెషర్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అందుకే మనం బ్రీతింగ్ అది చేసేటప్పుడు కూడా కిందకి వెళ్ళేటప్పుడు ఎయిర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువుంటది. ఎందుకంటే ఎయిర్ ఇంకా కంప్రెస్ అవుతూ ఉంటది మనం తీసుకునేటప్పుడు. పైకొచ్చేటప్పుడు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది. ప్రెషర్ తగ్గుతూ ఉంటది కాబట్టి వాల్యూమ్ పెరుగుతూ ఉంటది. బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ మనం ఫెయిర్ ఎనఫ్. స్కూల్‌లో నేర్చుకున్నట్టు. సో, కిందకి వెళ్ళేటప్పుడు ఈక్వలైజేషన్ అంటాం. ఇప్పుడు ఫ్లైట్‌లో ఎప్పుడన్నా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆహ్, ఎలివేషన్ పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఇయర్‌లో మనకి బ్లాక్ వచ్చినట్టు అనిపిస్తది కదా! అవును. అది మనం యూజువల్‌గా ఉమ్ము కొంచెం మింగితే అది క్లియర్ అవుద్ది టిపికల్‌గా. అలాగే వాటర్ కిందకి వెళ్ళేటప్పుడు కూడా కొంతమందికి నేచురల్‌గా అలాగా సలైవా మింగుతూ ఉంటే సెట్ అయిపోద్ది. సెట్ అవుద్ది. కొంతమందికి అవ్వదు. సో, మనం అది ఈక్వలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదెలా చేస్తామంటే ముక్కు మూసుకొని అలా ఊదుతాం. అప్పుడు రిలీజ్ అవుద్ది. హ్మ్. అది. అలానే పైకొచ్చేటప్పుడు మనకి ఆ ప్రెషర్‌లో అంతసేపు ఉంటాం కాబట్టి, ఎయిర్ మనం కంప్రెస్డ్ ఎయిర్‌ని మళ్ళీ నేచురల్ ఎయిర్ లాగా కిందన కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి, పైకొచ్చేటప్పుడు మనకి నైట్రోజన్ బిల్డప్ బ్లడ్ లెవెల్‌లో పెరుగుతది. హ్మ్. సో, అది మనం స్లోగా డిఫరెంట్ స్టేజెస్‌లో వస్తూ ఉండాలి. సేఫ్టీ స్టాప్ అని ఒకటుంటది. 5 మీటర్స్ కిందన. హ్మ్. వాటర్ సర్ఫేస్ లెవెల్‌కి 5 మీటర్స్ కిందన ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా ఆగి మనం వెళ్ళిన డెప్త్‌లో ఎంతసేపు స్పెండ్ చేశామో దాన్ని బట్టి సేఫ్టీ స్టాప్ కూడా టైం మారుతూ ఉంటది. సో, ఇది కాలిక్యులేట్ చేసుకొని ఎళ్ళాలి ముందే ఎళ్ళేటప్పుడు. ఇవన్నీ నేర్చుకుంటాం కూడా ఆన్ సర్ఫేస్. హ్మ్. మనకి క్లాస్‌లో కూర్చొని నేర్చుకున్నట్టు ఇన్‌స్ట్రక్టర్ ఒక బోర్డ్ మీద రాసి నేర్పిస్తారు. సో, మనం ఎక్కడ ఎంతసేపు ఉన్నామో దాన్ని బట్టి మళ్ళీ ఎక్కడ ఎంతసేపు ఆగాలి అనేది డిసైడ్ అయ్యి ఉంటది. గాట్ ఇట్. మనకి డైవ్ కంప్యూటర్ అని ఒకటుంటది. ఓకే. కంప్యూటర్ అంటాం గానీ అది యాక్చువల్లీ వాచ్. ఓకే. ఒక పెద్ద వాచ్ ఉంటది. ఇంతుంటది. అది మనం హ్మ్. యాహ్! అది మనం డెప్త్ చూసుకుంటూ ఉంటాం. డెప్త్ ప్లస్ కొన్ని డైవ్ కంప్యూటర్స్‌లో మనకి సేఫ్టీ స్టాప్ కూడా ఎక్కడెక్కడ ఎంత ఎంత హ్మ్. అని చూపిస్తది. బట్ జనరల్లీ మనకి తెలియాలి. ఆహ్, అది పనిచేయడం ఆపేస్తే ఊడిపోతే? ఊడిపోతే సో, మనం డిఫరెంట్ స్టేజెస్‌లో ఇన్‌స్ట్రక్టర్స్‌తో ఎవరితోనా ఎళ్తే వాళ్ళు తీసుకొస్తారు. బికాజ్ మీకు బడీలా ఉంటారు కాబట్టి ఇంత హైట్‌కొచ్చినప్పుడు మనం అదే లెవెల్‌లో ఇంతసేపెళ్దాం. తర్వాత ఇంత పెంచుదాం. మళ్ళీ అదే లెవెల్‌లో ఇంతసేపెళ్దాం. మళ్ళీ పెంచుదాం. సేఫ్టీ స్టాప్‌కొచ్చినప్పుడు ఇంతసేపు ఆగి అప్పుడు పైకొద్దాం. పైకొచ్చినప్పుడు కూడా పైన చూసుకోవాలి. బోట్స్ ఏమన్నా వెళ్తూ ఉంటే హ్మ్. సో, పైన చూసుకుంటూ రావాలనమాట. గాట్ ఇట్. సో, ఇప్పుడు ఇదంతా చేయాలి అంటే అసలు ఎంత ఖర్చవుద్ది?
నువ్వు చెప్పిన దాంట్లో చూస్తే చాలా గేర్, ఫ్యాన్సీ ఎక్కడికో సముద్రంలోకెళ్ళాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి, మనతో పాటు ఇంకోడు ఉండాలి. సో, ఇంత అంటే ఇట్ ఈస్ సో కాస్ట్‌లీ అఫైర్ అనిపిస్తుంది నాకు. సో, వాట్ ఆర్ ది నంబర్స్ ఇన్వాల్వ్డ్ హియర్? స్కూబా డైవింగ్‌కి నీకు ఆల్రెడీ తెలుసు. నాకు మేబీ తెలుసులే మా నువ్వే ఆడియన్స్ చెప్పొచ్చు. కోసం అన్నీ. అహా! సరే నన్ను చెప్పంటావా? ఓకే. సో, నాకు తెలిసిందేంటంటే స్కూబా డైవింగ్‌లో జనరల్లీ ఫన్ డైవ్‌కైతే దే చార్జ్ యూ 10,000-20,000 రూపీస్ బేస్డ్ ఆన్ వేర్ యూ ఆర్ గోయింగ్. అది మనం గోవాలా, వైజాగా లేకపోతే అండమానా, థాయిలాండా? యాక్చువల్లీ నేను విన్నదేంటంటే ఇప్పుడు దాకా థాయిలాండ్ ఈజ్ సమ్‌వేర్ యూ ఆల్వేస్ ఫైండ్ చీపర్, అఫోర్డబుల్ అండ్ గుడ్ టెక్నికల్ సపోర్ట్. అది నేను విన్నది. ఎక్కడ విన్నానిది? థాయిలాండ్‌లో చేసినప్పుడు వినలా. ఆస్ట్రేలియాలో చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారక్కడ. ఇక్కడేం లేదు, చాలా డబ్బులెక్కువ తీసుకుంటున్నారు, ఇక్కడ అంత సేఫ్ కూడా అనిపించట్లేదు మాకు. థాయిలాండ్ ఈజ్ మచ్ మోర్ సేఫర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నా నేను. సో, దట్స్ 1. 2 ఈ 5 డే సర్టిఫికేషన్‌లు ఓపెన్ వాటర్ ప్లస్ నైట్ డైవ్ గావాలి. ఇదంతా బోట్‌లోనే ఉండి నేర్చుకోవాలా? లేకపోతే సముద్రంలో ఉండి బయటుండి అప్పుడప్పుడు వెళ్లి వెనక్కి రావాలా? వీటి మీద డిపెండ్ అయ్యి ప్రైసింగ్ ఉంటది. బట్ ఎనీవేర్ బిట్వీన్ 30,000-80,000 రూపీస్. దట్స్ ది టిపికల్ రేంజ్. అది మనం ఎక్కడెళ్తున్నామో, ఏం చేస్తున్నామో డిపెండ్ అయి ఉంటది. బట్ ఇంట్రెస్టింగ్‌లీ నేను నేర్చుకున్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే సీజన్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం వెళ్ళే ఓషన్‌లో మనం ఎప్పుడెళ్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో అక్కడ టర్టిల్స్ వస్తాయా? ఆ టైంలో అక్కడ స్టింగ్రేస్ వస్తాయా? ఆ టైంలో అక్కడ జెల్లీ ఫిష్ వస్తదా? దాన్ని బట్టి నేను వెట్ సూట్ ఏసుకోవాలా? డ్రై సూట్ ఏసుకోవాలా? సో, దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ అరౌండ్ ఇట్. అది మనం వెళ్ళే కొద్దీ తెలుస్తా ఉంటాయి. బట్ యాహ్! దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ లెర్నింగ్స్ ఐ హాడ్. బట్ బిలీవ్ మీ, స్కూబా చేస్తే మాత్రం చూసేవాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా చేయాల్సిన స్పాట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్. ది మదర్ ది మదర్ ఆఫ్ రీఫ్స్. సో, ఆస్ట్రేలియాలో ఉంటుంది, కెయిన్స్ క్వీన్స్‌లాండ్‌లో. కానీ అది కూడా ఇప్పుడు పోతుంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల, వాటర్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఈవెన్ 2 డిగ్రీస్ టెంపరేచర్ మారితే కింద చచ్చిపోతది లైఫ్ అంతా. మొత్తం వైట్‌గా అయిపోతాయి. సో, అది ఇప్పుడు జరుగుతుంది యాస్ వి స్పీక్. బ్లీచింగ్ ఆఫ్ రీఫ్స్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో, అందుకని ఎవరైనా వెళ్ళాలనుకుంటే సూనర్ ద బెటర్. ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటి అంటే ఆహ్, ఏ ప్లేస్‌లో చేస్తున్నప్పుడు ఎంత మందితో వెళ్తున్నాం. హ్మ్. సో, యూ ఆర్ నాట్ ఓవర్ క్రౌడెడ్. ఓవర్ క్రౌడెడ్. ఎందుకంటే అది మరీన్ లైఫ్‌కి కూడా మంచిది కాదు. హ్మ్. మీ సేఫ్టీకి కూడా మంచిది కాదు. కరెక్ట్. బికాజ్ దట్ మీన్స్ జస్ట్ ఒక ఫ్యాక్టరీ లాగా తీసుకెళ్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు అంటే సేఫ్టీ అటెన్షన్ పే చేస్తున్నారు లేదా చూసుకోవాలి. సెకండ్ అక్కడ లైఫ్‌కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మాంటా రేస్ చూసినప్పుడు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని దారిలోకి రావద్దు. అక్కడ క్లీనింగ్ స్టేషన్స్ అని ఉంటాయి. కిందన ఎలా ఉంటదంటే ఈ పెద్ద ఫిష్ అన్నీ వచ్చి చిన్న ఫిష్‌తో క్లీన్ చేయించుకుంటాయి. క్లీనింగ్ స్టేషన్ అంటామనమాట. సో, ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదేంటంటే పెద్ద రాక్ కిందన ఉంటది. అక్కడ ఒక రీఫ్ ఉంటది. దానిపైన చిన్న చిన్న క్లీనింగ్ ఫిష్ అండ్ ష్రింప్ ఇవన్నీ ఉంటాయి. పెద్ద ఫిష్ వచ్చి దానిపైన అలా హోవర్ అవుతూ ఉంటే వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి. మౌత్‌లో గానీ, లేకపోతే ఎక్కడన్నా బాడీ పైన గానీ. ఆ క్లీనింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాక్ చుట్టూ ఉండండి. కిందన ఉండండి. పైన రాక్ ఉండదు. పైన ఉండకండి. అది దాని ఏరియా. దాని ఏరియా. హ్మ్. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ చేశామంటే అవి అక్కడికి రావడం ఆపేయొచ్చు. హ్మ్. అదే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారనుకోండి, పైకి వెళ్ళిపోతారు బై డిఫాల్ట్. ఎందుకంటే స్పేసింగ్ ఉండాలి కదా కొంచెం మనిషికి, మనిషికి. కరెక్ట్. సో, మనం కొంచెం ఎథికల్‌గా కూడా చేస్తున్నామా లేదా అండ్ పర్సనల్ సేఫ్టీ ఇవన్నీ చూసుకొని చేయాలి. వండర్‌ఫుల్. ఇయన్నీ ఓకే గాని అవిష్మా, ఇప్పుడు సముద్రంలో నీ అడ్వెంచర్ స్టోరీస్‌లో ఏవన్నా మంచి ఫేటల్ ఇన్సిడెంట్స్ ఆర్ భయంకరమైన స్టోరీస్ ఉంటే చెప్పు దాని గురించి? మా పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. పర్లేదులే. చెప్పాలంటావా? చెప్పకపోతే మరి మా ఆడియన్స్‌కి మజా, ఎక్సైట్‌మెంట్ రాదుగా? యాహ్! ఆఫ్ కోర్స్. అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసినప్పుడు ఆర్ బయటనున్నప్పుడు ఏదన్నా అవ్వచ్చు కదా! రోడ్ పైన డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏదన్నా అవ్వచ్చు. అలానే ఇక్కడ కూడా ఆహ్, కొంచెం ఎక్స్‌ట్రా లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంటది. సో, ఎక్స్‌ట్రా లెవెల్ ఆఫ్ కాషన్ తీసుకోవాలి. సేఫ్టీ అది చూసుకోవాలి. ఐ థింక్ ఒక స్టోరీ ఏం చెప్పగలను అంటే వైల్డ్ లైఫ్ ఉంటది వాటర్‌లో ఆఫ్ కోర్స్. జాగ్రత్త తీసుకోవాలి. ఆఫ్ కోర్స్. కానీ ఒక్కొక్కసారి చెప్పలేం ఏమవుతుందో. సో, దానికి రెస్పాన్స్ ఎలా ఉండాలి అన్నది ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుస్తది. లేకపోతే మిగతా వాళ్ళని అడిగితే తెలుస్తది. ఒకసారి సర్ఫింగ్ చేసేటప్పుడు వేవ్ సర్ఫింగ్ అంటే వేవ్ మీద వేవ్స్‌కి దాటి ప్యాడిల్ చేసుకుంటూ వేవ్ ప్రెషర్‌తో వాటర్ ప్రెషర్‌తో మనం పైకి నించోవడం. వేవ్ సర్ఫింగ్ చేసేటప్పుడు ఆహ్, ప్లాస్టిక్ ఎక్కువ ఫ్లోటింగ్ కనబడింది ఆ రోజు. ప్లాస్టిక్ ఎత్తుతున్నాను. ఎత్తి నా దగ్గర పెట్టుకొని షోర్ దగ్గరికెళ్ళినప్పుడు డిస్కార్డ్ చేద్దామని చెప్పి. కొంచెం సేపటికి ఆ ప్లాస్టిక్ కవర్స్ ఎత్తుతూ, ఎత్తుతూ ఒక దాని దగ్గరికెళ్ళినప్పుడు దగ్గరికెళ్ళిన తర్వాత చూసాను జెల్లీ ఫిష్ అని.
అది కూడా కవర్‌లో అనిపించింది. కవర్‌లా అనిపిచ్చింది. ఎందుకంటే పైన హెడ్ పైన ఉన్నప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. ఏదో ఒక సేమ్ ప్లాస్టిక్ కవర్‌లోనే ఉంటది. కవర్‌లానే ఉంటది. హ్మ్. దగ్గరికెళ్ళిన తర్వాత అర్థమైంది. ఓకే. ఈరోజు ప్లాస్టిక్ ఎత్తే డే కాదు అని చెప్పి ఇంక వదిలేసాను. జెల్లీ ఫిష్ ఉన్నాయి అక్కడక్కడ అని అర్థమైంది. అలా చూస్తే కనబడినియి ఇంకా కొన్ని హెడ్స్. సో, జాగ్రత్తగా మెల్లగా బయటికెళ్దాంలే అని చెప్పి ప్యాడిల్ చేస్తున్నాను. వేవ్‌కి రెడీ అవుతున్నాను. ప్యాడిల్ చేసేటప్పుడు చూసుకోలేదు స్పీడ్‌లో జెల్లీ ఫిష్‌లోకి నేను చేయి పెట్టాను. హ్మ్. అప్పుడు కొంచెం ఒక షాక్ తగిలింది. ఒక 2 మినిట్స్ ఏమవుతుందో అర్థం కాలేదు. అంటే షాక్ కొట్టుద్దా? హ్మ్. హ్మ్. షాక్‌లాగా నా బాడీకి అంటే చెయ్యి మొత్తం అందులోకి పెట్టినట్టున్నాను. ఎలా పెట్టానో కూడా నేను చూడలేదు. వాటర్‌లో ఉన్నప్పుడు అలా పాడిల్ చేసేటప్పుడు కనబడదు కదా! కానీ షాక్ వల్ల తెలిసింది పెట్టాను చెయ్యి అని చెప్పి. హ్మ్. ఒక 2 మినిట్స్ పట్టింది నాకు తెలియడానికి ఏమవుతుంది నా చుట్టూ. ఓహో! ఓకే. జెల్లీ ఫిష్ తగిలినట్టుంది ఇదంతా అని చెప్పి. మెల్లగా ఎలాగోలా పాడిల్ చేసుకుంటూ షోర్‌కొచ్చేసాను. ఏం చేయాలో తెలీదు. నాతో పాటు వచ్చిన మిగతా సర్ఫ్ బడ్డీస్ ఒక ఇద్దరు అందులో ఒకళ్ళు అడిగారు. ఇంటికి డ్రైవ్ చేయమంటావా నన్ను? నేను కార్ వేసుకొని వెళ్ళాను. లేదు పర్లేదు నేనెళ్ళిపోతాను. నేను డ్రైవ్ చేసేసాను. అంత ఎక్కువ పెయిన్ ఏం లేదు. చిన్న పెయిన్ ఉంది పర్వాలేదు అని చెప్పి. వెళ్ళాము. సర్ఫ్ బోర్డ్స్ పెట్టేసాము. అలా నడిచేటప్పుడు నాకు కొంచెం ఆహ్, చెస్ట్‌లో చిన్న పెయిన్ తెలుస్తోంది. చెస్ట్ తగిలిపోయింది. హ్మ్. ఒక మేబీ అప్పటికి ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయినట్టుంది. నేను అడిగాను. ఇంకొక అతను ఎవరైతే ఇంకొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందో అతన్ని అడిగాను. పానిక్ అయితే ఇలా రెస్పాన్స్ వస్తదని తెలుసు. చిన్న షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ పానిక్ అయితే వస్తదని తెలుసు. నేను పానిక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఏమైందో నాకు తెలుసు. నేను భయపడట్లేదు. వెళ్లి చెక్ చేసుకుంటానని తెలుసు. సో, ఎందుకిలా రెస్పాన్స్ వస్తుంది అంటే, చూద్దాము జస్ట్ బ్రీత్ ఈజీ అన్నారనమాట. సరే అన్నీ పెట్టేసి కార్ ఎక్కేసాం. డ్రైవ్ చేస్తున్నాం. బయలుదేరిన ఒక 10 మినిట్స్‌కి పెయిన్ చాలా ఎక్కువొచ్చింది. హ్మ్. పెయిన్ ఇంటెన్సిటీ బాగా పెరిగిపోయింది. డ్రైవ్ చేయలేను అని అర్థమైంది నాకు. హ్మ్. సో, కార్ ఆపేసాను. ఫార్చునేట్‌లీ ఏంటంటే వీళ్ళిద్దరూ మేము ఫాలో అవుతాం నేను ఇంటి వరకు అని వెనకాల వస్తున్నారు. సో, అప్పుడు వెంటనే ఒకళ్ళొచ్చి డ్రైవ్ చేశారు. కార్‌లో ఉన్నప్పుడు టంగ్ మీద చిన్న టింగ్లింగ్ సెన్సేషన్ తెలిసింది. హ్మ్. అంటే ఇవన్నీ సింప్టమ్స్ అని నాకు అప్పటిదాకా అంత నాలెడ్జ్ లేదు. సో, చిన్న ఆఫ్‌కోర్స్ ఇంటెన్స్ పెయిన్ ఆన్ ద హ్యాండ్, చెస్ట్‌లో చిన్నది, బ్రెత్ కొంచెం మారడం, టింగ్లింగ్ వచ్చేటప్పటికి వెంటనే ఒక డాక్టర్‌కి కాల్ చేసాం. ఆయన నేవీలో డాక్టర్ యాక్చువల్లీ. బట్ వాటర్ రిలేటెడ్ అవి ఎక్కువ చూస్తూ ఉంటారని చెప్పి ఆయనకి కాల్ చేస్తే ఒక 2 ఇంజెక్షన్స్ చెప్పారు. మోస్ట్ లైక్లీ అనఫిలాక్టిక్ షాక్ ఆర్ రియాక్షన్ అలా వస్తుంది అని చెప్పి, వెళ్ళిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే అప్పుడు కొంచెం తగ్గింది. ఆ పెయిన్ మటుకు ఒక 6 వీక్స్ ఉంది. హ్మ్. ఆన్ అండ్ ఆఫ్. ఏదో ఇంటెన్స్ పెయిన్ అలా పెరుగుతూ, తగ్గుతూ ఉంటది. కాన్స్టెంట్ పెయిన్ ఒకటుంటది. ఏం చేయాలో తెలీదు. జెల్లీ ఫిష్ స్టింగ్ అయితే ఏం చేయాలి అని ఆన్‌లైన్ చదివితే బోలెడు ఆప్షన్స్ ఉంటాయి. పీ ఆన్ ఇట్ అని ఒకటుంది. హ్మ్. అదొకటంటారు. లేకపోతే అలా రకరకాల ఆప్షన్స్. ఇది చేయాలి స్ట్రిక్ట్‌గా అని ఎక్కడ నాకంత దొరకలేదు. బట్ ఏమర్థమైంది అంటే చాలా మందితో మాట్లాడితే నేను డైవర్స్ అసిస్టెంట్ నెట్‌వర్క్ అని కూడా ఉంది. వాళ్ళకి కూడా రాసాను. ఏం చేయాలి అని చెప్పి. హాట్ వాటర్ హెల్ప్ అవుద్ది అని తెలిసింది. ఒకళ్ళు చెప్పారు నాకు హాట్ వాటర్ ట్రై చేయాలి అని చెప్పి. అప్పటికే నాకు ఇంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్ అయింది. అప్పుడు హాట్ వాటర్ హెల్ప్ అయింది. నాకు అదే అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే మరీన్ లైఫ్ వెనమ్ మనకి యూజువల్‌గా నర్వస్ సిస్టమ్‌ని అటాక్ అటాక్ చేస్తది. చేస్తది. దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి అంటే హాట్ వాటర్‌తో డీల్ చేయాలి. సో, హాట్ వాటర్‌లో ఎవ్రీ ఫ్యూ మినిట్స్‌కి నేను హాట్ వాటర్‌లో చేయి పెడుతూ కొన్నాళ్ళకి అది తగ్గిందనమాట. గాట్ ఇట్. సో, ఇప్పుడు నువ్వు నేచురల్‌గా షిఫ్ట్ చేసుకొచ్చావు. సర్ఫింగ్ గురించి మాట్లాడి. సో, అసలు సర్ఫింగ్‌లో ఈ కైట్ సర్ఫింగ్ ఏంటి? దాని గురించి బ్రీఫ్‌గా మన ఆడియన్స్‌కి అండ్ ఇండియాలో ఎక్కడ చేస్తారు? ఏంటి స్టోరీ? దానిలో వచ్చే ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ చెప్దాం. కైట్ సర్ఫింగ్ అంటే ఆ పేరన్నట్టు కైట్ ఒకటుంటది. మనం సర్ఫింగ్ చేస్తాం. కైట్ అంటే సర్ఫింగ్ మన యూజువల్‌గా గాలిపటంలా ఉంటదా? ఆహ్, ఫిషర్‌మెన్ సేల్ ఉంటది కదా! అవును. మనం అది వర్టికల్‌గా ఎలా చూస్తామో, ఇదే కొంచెం పారలెల్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఉన్నట్టుంటది. హ్మ్. అదొక క్యానపీ. గాలి ఇలా వెళ్తూ ఉంటే దాన్ని మనల్ని లాగుతూ ఉంటదనమాట. సో, అది యాక్చువల్‌గా వాటర్ స్పోర్ట్ అంటాం. బట్ ఇట్స్ ఎ విండ్ అండ్ వాటర్ స్పోర్ట్. ఎందుకంటే గాలున్నప్పుడు కైట్ లెగుస్తది. కైట్ మనల్ని లాగుతూ ఉంటది. మనం కిందన బోర్డేసుకొని, ఆ కైట్‌ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తామనమాట. గాట్ ఇట్. సో, బేసిక్‌గా కైట్ విల్ బి సంథింగ్ లైక్ మన ఏరోప్లేన్ వింగ్ లాగా డిజైన్ అయ్యి ఉంటదయితే. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బెర్నౌల్లీస్ థియరమ్. హ్మ్. మనకి ఎయిర్ ప్రెషర్ డిజైన్ బట్టి కైట్ ఎలా డిజైన్ చేస్తారు అంటే, పైనుంచి ఎళ్ళే ఎయిర్, కింద నుంచి ఎళ్ళే ఎయిర్ స్పీడ్ మారుతది. ఆ స్పీడ్ మారడం వల్ల ప్రెషర్ మారుతది. సో, కిందన ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల లిఫ్ట్ దానికి ఒస్తది. లిఫ్ట్ ఒస్తది. ఆ లిఫ్ట్ గాట్ ఇట్. మనల్ని పైకి
లాగి ఉంచుతదనమాట. సో, ఈ కైట్ మనం ఇప్పుడు బయట రూ. 10కి, రూ. 20 కైట్లు కొనుక్కుంటున్నట్టు ఇదెంత పడొచ్చు? ఇదెంత ఖర్చుండొచ్చు? అవుద్ది జిగి ఒక కైటే మనకి ఒక $1000-$2000 అలా అవుద్ది. అంటే 1,00,000-2,00,000 వరకు కైట్ ఉంటదంటున్నావు. ఉట్టి కైట్. మనకి గియర్ అంటే అదొక ఫుల్ ఎక్విప్‌మెంట్ ఉండాలి హాయిగా అంటే డాబా మీద రూ. 10 కైట్ ఎగరేసుకోక. ఎందుకు నీకు ఇయన్నీ చెప్పు. నెక్స్ట్ అదే చేయాలి. నాకు మామూలు కైట్ ఎగరేయడం రాదు. అది నేర్చుకోవాలి. గుడ్. ఠీకే. సో, కైట్ ఉంది. కైట్‌తో పాటు ఇంకేముంటాయి జనరల్లీ గేరేముంటుంది ఇంట్లో? బార్ ఉంటది. బార్ అంటే దట్ ఈస్ అవర్ స్టీరింగ్ వీల్ అనమాట. ఓకే. ఒక స్టిక్‌లా ఉంటది. దానికి లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ కైట్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి. హ్మ్. సో, అది మనం లెఫ్ట్‌కి లాగితే మనం లెఫ్ట్ లాగుతది. రైట్‌కి తిప్పితే రైట్‌కెళ్తది. బోర్డ్ ఎంతుండొచ్చు కాస్ట్? రఫ్‌గా అంతే ఉంటుంది. సేమ్ బోర్డ్ యాస్ గూడా అంతే ఉంటుంది. కైట్. సో, యాహ్! ఇప్పుడు ఇవన్నీ కలిపి 800-1500 ఆర్ మోర్. డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ, బ్రాండ్ ఇవన్నీ మారుతది. బార్ ఉంటది. హార్నెస్ అని ఒకటుంటది. హ్మ్. అదొక పెద్ద బెల్ట్‌లా ఉంటదనమాట. ఓకే. దానికి ఆ కైట్ అటాచ్ అయ్యి ఉంటది. గాట్ ఇట్. సో, నడుము పట్టుకొని లాగుతా ఉంటదది. సేఫ్టీ వెస్ట్ ఉంటది. హ్మ్. సేఫ్టీ ఆహ్, వెస్ట్ అంటే ఇప్పుడు మన అంటే లైఫ్ వెస్ట్‌లా ఉంటదా? లేకపోతే డిఫరెంటా ఇది? కొంచెం డిఫరెంట్. ఇంపాక్ట్ వెస్ట్ అంటాం యాక్చువల్లీ. ఓకే. మనం పడే ఇంపాక్ట్‌ని కొంచెం అబ్జార్బ్ అబ్జార్బ్ చేసుకొని. చేసుకుంటది. ఇంపాక్ట్ వెస్ట్ అంటాం. హెల్మెట్ వేసుకోవాలి. హ్మ్. బేసిక్‌లీ ఇవి ఉంటాయి. గాట్ ఇట్. సో, ఎప్పుడన్నా ఇలా సముద్రంలోకెళ్ళిపోయాక ఆ కైట్ రాంగ్ డైరెక్షన్‌లో లాక్కెళ్ళిపోయి సముద్రం మధ్యలోకెళ్ళాక అది పని చేయక గాలయిపోతే ఏం చేస్తారప్పుడు? ఇదే క్వెషన్ చాలా మంది నన్ను బీచ్‌లో అడుగుతారు. అవునా? మిమ్మల్ని ఓకే. పైకి లేపేస్తదా? ఎంత దూరం ఎగురుతారు? ఎంత పైకెళ్తారు? ఒకవేళ ఇంకెటన్నా తీసుకెళ్ళిపోతే అని చెప్పి. లేదు. మనం కైట్ కంట్రోల్ అంతా ల్యాండ్ పైన నేర్చుకున్నాకే వెళ్తాం. ప్లస్ ఎక్విప్‌మెంట్ డిజైన్ కూడా మనల్ని పైకి లిఫ్ట్ చేసే ఎక్విప్‌మెంట్ కాదు. సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ మీదే ఉంచుతది మనం దాన్ని అలా కంట్రోల్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి. దానికి జంప్ చేయాలి అంటే టెక్నిక్ నేర్చుకోవచ్చు. బట్ జంప్ చేసిన తర్వాత ఈవెంచువల్లీ మళ్ళీ కిందకే వస్తాం వాటర్ సర్ఫేస్ మీదకి. ఎగిరిపోయి ఎక్కడికో ఎళ్లి అక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో, దీనిలో టఫెస్ట్ నేను విన్నదేంటంటే, యాక్చువల్లీ నువ్వు చేస్తున్నప్పుడు నేను చూసిందేంటంటే, ల్యాండ్ నుంచి వాటర్‌లోకి వెళ్ళటమే టఫెస్ట్ పార్ట్. ఒకసారి లోపల కరెక్ట్ స్పాట్‌కెళ్ళిపోతే ఇంక అక్కడి నుంచి చేసుకోవడం ఈజీ అని నాకనిపించింది. సో, ఆ ల్యాండ్ నుంచి వాటర్‌లోకెళ్ళడం ఎందుకు టఫ్ అది? వేవ్స్ ఉంటాయి గదా! హ్మ్. వేవ్స్ వల్ల. అంటే సముద్రం లోపల వేవ్స్ ఉండవా? స్వెల్ ఉంటది. ఏంటి తేడా వేవ్‌కి, స్వెల్‌కి? వేవ్ అంటే ఇప్పుడు మన షోర్ దగ్గర చూసేది పైకి లేచి కిందకి పడతది గదా! ఫోర్స్‌తో హ్మ్. అది వేవ్. స్వెల్ అంటే పైకి లెగుస్తూ కిందకెళ్తూ, పైకి లెగుస్తూ కిందకెళ్తూ ఏమన్నా బోట్ వీడియోస్ గాని, షిప్ వీడియోస్ గాని మనం చూసినప్పుడు ఆర్ బోట్‌లో వెళ్ళినప్పుడు మనం పైకి కిందకి అలా లెగుస్తూ, దిగుతూ, లెగుస్తూ, దిగుతూ వెళ్తామా? అది స్వెల్. హ్మ్. అంటే టిపికల్ డిఫరెన్స్ ఎక్కువ స్ టెక్నికాలిటీలోకి సో, వెళ్ళకుండా. షోర్ దగ్గరికొచ్చినప్పుడు అది లేచి కొడతా ఉంటది ఇట్లా స్లాప్‌లాగా. గాట్ ఇట్. సో, ఆ స్లాబ్స్ దాటి బయటికెళ్ళటం అనేది టఫ్ పార్ట్. అవును. ఎందుకంటే అక్కడొచ్చే ఆ వాటర్ ప్రెషర్ అవి చిన్నగా కనబడినా బానే కొడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చేసే లొకేషన్‌లో వైజాగ్‌లో ఆర్ జనరల్లీ ఎక్కడన్నా చేసినప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ చూసుకుంటాం. వేవ్స్ ఒకటి, టైడ్స్ ఒకటి, కరెంట్స్ ఒకటి అండ్ విండ్ కండిషన్ ఒకటి. హ్మ్. ఇప్పుడు ఇందాక అడిగావు చూడు గాలి సడెన్‌గా ఆగిపోతే ఎలా అని? యూజువల్‌గా స్టెడీ విండ్ ఉన్నప్పుడు ఆగదు. కానీ మబ్బులుంటే సడెన్‌గా మారొచ్చు. సో, మేము ఈ అడ్వాన్స్ లెవెల్ చదివినప్పుడు క్లౌడ్స్ గురించి కూడా కొంచెం నేర్పిస్తారనమాట. ఏ క్లౌడ్ ఉంటే దాని వల్ల విండ్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది. కానీ ఎట్లా సో ఏ క్లౌడ్ అంటే ఎట్లాంటి క్లౌడ్స్? కోలోనింబస్ ఇట్లాంటి క్లౌడ్స్ కూడా చెప్తారా ఏమన్నా? అవును. హ్మ్. డార్క్ రెయినీ క్లౌడ్స్ ఉంటే ఎక్స్‌ట్రా కాషియస్‌గా ఉంటాం. అసలు వెళ్ళం యూజువల్‌గా. హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ సేఫ్టీ బోట్ ఉన్నాయి. అన్ని ఎక్విప్‌మెంట్ వితిన్ అ స్మాల్ లొకేషన్ ఇవన్నీ పర్లేదు గానీ, అలా ఉంటే ఓషన్‌లోకి వెళ్ళడం ఇస్ నాట్ రికమెండెడ్. వర్షం పడేటప్పుడు నాట్ రికమెండెడ్. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఎయిర్ సడెన్‌గా మారే పాసిబిలిటీ ఉంటది. హ్మ్. డైరెక్షన్ గానీ, డైరెక్షన్ మారేటప్పుడు గూడా ఫస్ట్ ఆగిపోద్ది. అప్పుడు మారతది. ఈ లోపల పడిపోద్ది గదా! మారినప్పటికీ ఇప్పుడు ఆన్ షోర్, ఆఫ్ షోర్ విండ్స్ అని చూస్తాం. ఆన్ షోర్ అంటే ఏంటి అంటే, వాటర్ పైనుంచి నేలపైకొస్తోంది. అది మనకి సేఫ్. ఎందుకంటే ఒకవేళ పడిపోయినా మనం నేలపైకి గాలి మనల్ని తీసుకొస్తది మెల్లగా. హ్మ్. ఆఫ్ షోర్ ఏంటి అంటే, నేలపై నుంచి వాటర్ మీదకెళ్తుంది. సో, గాలి అలాంటప్పుడు లోపలికెళ్తుంది. ఒకవేళ పడిందనుకో, అది మనం అన్నీ వదిలేసి స్విమ్ చేసుకొని రాగలమే గానీ, ఎక్విప్‌మెంట్ మనకేమీ హెల్ప్ చేయదు. ఎందుకంటే, అది వాటర్‌లోకి అలా లాగుతూ ఉంటదింకా. గాట్ ఇట్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫ్టీ థింగ్స్ చూసుకుంటాం అనమాట. ఆన్ షోర్ విండ్స్, క్రాస్ ఆన్ షోర్ అంటారు. అంటే కొంచెం యాంగిల్ మారినప్పుడు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విండ్. కానీ ఈ స్పోర్ట్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన బిగ్గెస్ట్ సేఫ్టీ నీకంటే కూడా ఇవన్నీ సన్నగా మంచి పవర్‌ఫుల్ తాళ్ళేసుకొని యూ ఆర్ ఫ్లయింగ్ డూయింగ్ ది సర్ఫింగ్. బై మిస్టేక్ ఎవరన్నా అక్కడున్న మనుషులు గాని,
ఎవరన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళవి గానీ, వాళ్ళకి తగిలి వాళ్ళకి డ్యామేజ్ జరిగితే, ఇంజ్యూరీ జరిగితే అది కదా ఇంకా పెద్ద సేఫ్టీ ఇష్యూ. దాన్నెట్లా హ్యాండిల్ చేస్తారు? ఓహ్! గుడ్ క్వెషన్. నేను బీచ్‌లో ఉన్నప్పుడు నాకు యూజువల్‌గా భయమేసేది ఇదే. ఎందుకంటే చాలామంది వస్తారు దగ్గరికి. ఏదో అయిపోతుంది కదా క్యూరియాసిటీతో చూద్దామని. ఇది ఏంటి అని చెప్పి దగ్గరకొస్తారు. హ్మ్. కానీ ఆ రిస్క్ వాళ్ళకి తెలీదు. ఆ లైన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చాలా సన్నగా ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఫాస్ట్‌గా మూవ్ అవుతూ స్కిన్ మీద తగిలింది అంటే కట్. కట్ అవుద్ది గట్టిగా. హ్మ్. అది నాకు బై ఎక్స్‌పీరియన్స్ అర్థమైంది. ఇంతకుముందు తెలియలేదు. లైన్స్ సెట్ చేసేటప్పుడు ఇసుక పైన సెట్ చేస్తాం. ఒకసారి సెట్ చేస్తూ ఫాస్ట్‌గా చేద్దాంలే అని పరిగెట్టాను. అది కాలికి తగిలింది బానే కట్ అయింది. సో, ఇదే నాకు భయం. ఎవరైనా దగ్గరకొస్తే ఫస్ట్ లైన్స్ కట్ అవుతాయా? కైట్ గట్టిగా పడిందనుకో అది తగులుతది. ఈ ఈ రిస్క్స్ కొంచెం మనం చూసుకోవాలి. అందుకే కొంచెం మనుషులున్నప్పుడు ఈదర్ దూరంగా ఉండాలి. లేకపోతే విండ్ డైరెక్షన్ బట్టి వాళ్ళు కూడా మనకి వెనకాల సైడ్ ఉండాలంటారు. ఎందుకంటే విండ్ ఇటొచ్చేటప్పుడు హ్మ్. వాళ్ళు వెనకాల ఉంటే ఒకవేళ ఇటేమన్నా పడినా వాళ్ళకి తగలకుండా ఉంటది. గాట్ ఇట్. గుడ్. సో, ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఇందాక మనం స్కూబా గురించి ఎట్లయితే చెప్పామో, ఇండియాలో సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్ నేర్చుకోవాలి అంటే అసలు కోర్సులు ఎట్లా ఉంటాయి? ఎక్కడ చేయొచ్చు? ఎలాంటి ప్లేస్‌లో నేర్పిస్తారు? ఎనీ ఐడియా ఆన్ దట్? ఇండియాలో మనకి కైట్ సర్ఫింగ్ కమ్యూనిటీ చాలా చిన్నది. ఓకే. చాలా తక్కువ మంది. ఓన్లీ 3 ప్లేసెస్‌లో ఇప్పటిదాకా ఇండియాలో నాకు తెలిసి నేర్పిస్తున్నారు ఆఫీషియల్‌గా ఏంటి అంటే టూటికోరిన్, రామేశ్వరం అండ్ గోవా. ఓహ్! సో, 2 సౌత్‌లోనే, మూడోది కూడా ఆల్‌మోస్ట్ సౌతే. హ్మ్. అంతేలే సో, సముద్రం ఉంది ఇక్కడేగా. హ్మ్. కోస్ట్ ఉండాలి. గాట్ ఇట్. ఓషన్‌లోనే చేయగలమా? ఇంకెక్కడా చేయలేమా అంటే చేయొచ్చు. గాలి, వాటర్ ఎక్కడుంటే అక్కడ చేయొచ్చు. హ్మ్. బట్ టిపికల్‌గా ఓషన్‌లో మనకి ఓషన్ నుంచి వచ్చే విండ్ స్టెడీగా ఉంటది కాబట్టి దట్స్ ప్రిఫరబుల్ అని చూస్తారు. గాట్ అట్‌లీస్ట్ ఇట్. ఇంత స్మాల్ కమ్యూనిటీ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మేబీ చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో. ఆహ్, లేకపోతే ఇన్‌స్ట్రక్టర్స్ ఇంకెక్కడికన్నా ట్రావెల్ చేసి కూడా టీచ్ చేయొచ్చు. సో, ఇన్‌స్ట్రక్టర్స్ అంటే ఇంటర్నేషనల్ కైట్ బోర్డింగ్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఎస్ఎస్ఐ, ప్యాడీ ఎలా ఉన్నాయో స్కూబా డైవింగ్‌కి, అలాగే కైట్ బోర్డింగ్‌కి ఐకేఓ ఉంది. ఇంకా కూడా ఉన్నాయి. ఐకేఓ సీమ్స్ టు బి ప్రీమియం. మోస్ట్ పాపులర్ రైట్ హ్మ్. నౌ. వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎలా నేర్పించాలి? ఏం కండిషన్స్ చూడాలి? ఎన్వైర్న్‌మెంటల్ కండిషన్స్, చుట్టుపక్కల అసెస్‌మెంట్, సేఫ్టీ సిస్టమ్స్, సేఫ్టీ ఎలా నేర్పించాలి స్టూడెంట్‌కి, మీరెలా చూసుకోవాలి? ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత మనం ముందుకెళ్తాం యూ అనమాట. టుక్ దట్ సర్టిఫికేషన్? యెస్. అవునా? సో, ఇప్పుడు నువ్వు కూడా నేర్పించొచ్చా? యెస్. నాకు నేర్పిస్తావా? యాహ్! షూర్. స్విమ్మింగ్ రావాలా? స్విమ్మింగ్ రావాలి. కంపల్సరీ. ఓహ్! డెఫినైట్‌లీ. ఓహ్! ఇప్పుడు నీ దగ్గర రావాలంటే ముందు స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇది అబ్బా! టూ మచ్ పనది. ఓకే. ఆ! స్విమ్మింగ్ ఎలాగైనా నేర్చుకోవాలి. అవును. ఇట్స్ కరెక్ట్. ఇట్స్ దట్స్ ఇట్స్ ట్రూ. గుడ్ ఫర్ యూ స్విమ్మింగ్ నేర్చుకోవడం. బట్ హ్మ్. స్విమ్మింగ్ నేర్చుకుంటే అదే కదా అడ్వాంటేజ్ ఏ ఎన్ని వాటర్ కొత్త స్పోర్ట్ అన్నా కొత్తవన్నీ ఓపెన్ చాలా అవుతాయి. యాహ్! ట్రూ. అదొక కొత్త వరల్డ్ ఓపెన్ అవుతున్నట్టే. ఓన్లీ థ్రెషోల్డ్ ఏంటంటే స్విమ్మింగ్. అండ్ అది అంత కష్టం గాదు. కొన్ని రోజులు ఎళ్తే వచ్చేస్తది. గాట్ ఇట్. టీకే. సో, ఇప్పుడు వాట్ ఈస్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇప్పుడు ఇండియాలో నేర్చుకోవాలంటే ఎంతుండొచ్చు? కాస్ట్ ఎట్లా ఉండొచ్చు? ఇది నేర్చుకోవాలి అంటే కోర్స్ చేస్తే బెటర్. ఫ్రమ్ అ సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్ ఆర్ అ స్కూల్. ఇండిపెండెంట్ కైటర్ అవ్వాలి అంటే ఆ కోర్స్ ప్యాకేజ్ యూజువల్‌గా 50,000-60,000 ఉంటది. ఓకే. కోర్స్ ఫీ. ఓకే. దానికి అడిషనల్‌గా మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారో బట్టి టికెట్ కాస్ట్, అకామిడేషన్ కాస్ట్, ఫుడ్ దట్స్ కాస్ట్ ఓకే. ఇవి యాడ్ అవుతాయి. హ్మ్. సో, ఎక్విప్‌మెంట్ తీసుకోనవసరం లేదు. రెంట్‌కొస్తుంది. నేర్చుకునేటప్పుడు ఎక్విప్‌మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. హ్మ్. ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మీరు రెంట్‌కి తీసుకోవచ్చు. గాట్ ఇట్. ఎన్ని రోజులు పట్టొచ్చు జనరల్‌గా నేర్చుకోవాలి అంటే? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం పడతది. ఇది కూడా డ్రైవింగ్ లానే. కొంతమందికి వారం రోజుల్లో రావచ్చు. కొంతమందికి 2 నెలలు పట్టొచ్చు. ఇది అంతే. ఆహ్, కోర్స్ డ్యూరేషన్ అయితే 10 డేస్ అంటారు. ఓహ్! అంతే. బట్ దానికన్నా ఎక్కువ టైమే పడతది. గాట్ ఇట్. సో, అయితే స్కూబా నేర్చుకోవాలంటే ఒక 5 డేస్. సర్ఫింగ్ గాని, లేకపోతే కైట్ సర్ఫింగ్ గాని నేర్చుకోవాలంటే ఒక 10 డేస్. అన్నీ కరెక్ట్‌గా అయితే. డన్. ఆ విషయం మనం అండర్ వాటర్ మాట్లాడేసాము. సముద్రం మీద చేసేది మాట్లాడేసాము. ఇప్పుడు మిగిలిందేంటంటే గాల్లో చేసేది. సో, నువ్వు స్కై డైవింగ్‌లో కూడా ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి నాకు తెలుసు. స్కై డైవింగ్‌లో జనరల్లీ ఏంటంటే మనం పైకెళ్తాం. ఎవరితోనో బ్యాగ్‌లో మనం ట్యాగ్ అవుతాము. వాళ్ళతో పాటు జంప్ చేస్తాం. అది ఫన్ కోసం, రిక్రియేషన్ కోసం చేసేది. బట్ నాకు తెలిసి నువ్వు సోలో డైవింగ్ చేసే కేపబిలిటీకి వెళ్ళిపోయావు. ఆల్రెడీ చేసావని కూడా నాకు తెలుసు. సో, ఒక్కసారి స్కై డైవింగ్ గురించి కూడా మాట్లాడుకొని, దానికి మిగతా వాటికి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి? టచ్ అప్ చేద్దాం మనం. షూర్. సో, స్కై డైవింగ్ హ్మ్. అనదర్ వెరీ ఎక్సైటింగ్ స్పోర్ట్. ఈ కైట్ సర్ఫింగ్ చేయడం వల్ల బేసిక్‌లీ అదర్ స్పోర్ట్స్ చేయడం వల్ల నాకు హొరైజన్స్ కొంచెం ఎక్స్‌పాండ్ అయింది. సో, స్కై డైవింగ్ కూడా చేద్దామని అటు వెళ్ళాను.
టాండెమ్ స్కై డైవ్ అంటారు నువ్వు చెప్పింది. ఓకే. ఇంకొకళ్ళకి అటాచ్ అయ్యి మనం ముందునుంటాము. వాళ్ళు కంట్రోల్ చేస్తారు. దూకిన తర్వాత వాళ్ళు పారాషూట్ రిలీజ్ చేస్తారు. నేను ఏఎఫ్ఎఫ్ కోర్స్ అని చేశాను ఫస్ట్. ఏఎఫ్ఎఫ్ అంటే అసిస్టెడ్ ఫ్రీ ఫాల్. హ్మ్. సో, ఆ ఫ్రీ ఫాల్‌లో బాడీ స్టేబుల్‌గా ఎలా ఉంచుకుంటాము అన్నది నేర్పిస్తారు. ఓకే. సో, ఎట్ ఎవ్రీ జంప్ డిఫరెంట్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. ఎలా అంటే టర్న్ ఎలా చేస్తాం, ఎలా ఆగుతాం, డైరెక్షన్ ఎలా మారుస్తాం, ఫాస్ట్‌గా ఎలా వెళ్తాం, స్లో ఎలా అవుతాం, ఫాస్ట్ హ్మ్. కిందకి ఎలా పడతాం, స్లో ఎలా అవుతాం. ఇవన్నీ నేర్పిస్తారు. అసిస్టెడ్ ఫ్రీ ఫాల్ చేసిన తర్వాత సోలో చేయొచ్చు. హ్మ్. బికాస్ దెన్ యూ ఆర్ ట్రైన్డ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్ ఇంకెవరు లేకుండా. గాట్ ఇట్. సో, అది చేసిన తర్వాత కొన్ని సోలో జంప్స్ చేశాను. ఫస్ట్ 3 జంప్స్‌లో నీకు నేర్పించేది ఒకటే. సారీ 2. ఆల్టిమీటర్ చెక్ చేసుకుంటాం. ఆల్టిమీటర్ అంటే వాచ్‌లా ఉంటది. ఆల్టిట్యూడ్ చెక్ చేస్తాం. అండ్ పారాషూట్‌ని లాగే దాన్ని టచ్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో దట్ వీ నో వేర్ ఇట్ ఈస్. లాగడానికి రెడీ అయినప్పుడు ఆల్టిట్యూడ్ రీచ్ అయినప్పుడు లాగుతాం. ఇంతే. ఫస్ట్ 3 జంప్స్‌లో ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్స్ వస్తారు. అటొకళ్ళు, ఇటొకళ్ళు ఇలా పట్టుకుంటారు అంతే. మనం ఎవరికీ అటాచ్ అయ్యి ఉండం. ఎందుకు పట్టుకుంటారంటే ఔట్ ఆఫ్ కంట్రోల్ స్పిన్ అయిపోకుండా ఉండాలని. ఆ తర్వాత 5 జంప్స్‌లో ఒకళ్ళే వస్తారు. మన ఎదురుగుండా ఉంటారు. మనం ఆ స్కిల్ డెమాన్‌స్ట్రేట్ చేయాలి. ఇవన్నీ ల్యాండ్ పైన ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఎళ్తాం. ఓహ్! బట్ ఫస్ట్ స్కై డైవ్ గురించి చెప్పాలి. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. ఆ స్పీడ్ మన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. ఎక్కడ అలవాటు ఉంటది చెప్పు 200 కిలోమీటర్/అవర్ మన బాడీ మూవ్ అవ్వడం ఇన్ ఫ్రీ ఫాల్. అసలు కిందన నేలపైన మనం ఎక్కడో చోట టచ్ ఉంటది గదా! కూర్చుంటాము, లేకపోతే నించుంటాము. నేలపైన టచ్ మనకి బాడీ ఉన్నప్పుడు వర్సెస్ లేనప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్. సో, పైకి వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎంత భయమేస్తుంది అంటే హార్ట్ కొంచెం ఒక 1 మీటర్ దూరంలో అక్కడ ఉన్నట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడైతే. బయటకి దూకేసేటప్పుడు ఆ యాంటిసిపేషన్. ఫస్ట్ జంప్‌లో ఏమీ తెలియలేదు నాకు. జస్ట్ చూసుకుంటున్నాను. ఇది లాగాలని తెలుసు అంతవరకునే. బట్ ఏం ప్రాసెస్ చేయలేకపోయాను. ఫస్ట్ జంప్‌కి, సెకండ్ జంప్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నాకు బ్రెయిన్‌కి అప్పటికి అలవాటయినట్టుంది కొంచెం. తెలిసింది ఏంటి అన్నది. సో, కొంచెం ప్రాసెస్ చేసుకోగలిగాను అటు ఇటు. హ్మ్. బట్ ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ స్పోర్ట్ ఓవరాల్. నాకు నువ్వు చెప్పిన 2 పాయింట్స్ చూస్తే స్కూబా డైవింగ్‌కి, స్కై డైవింగ్‌కి 2 ఇంట్రెస్టింగ్ కామనాలిటీస్ ఉన్నాయి. రెండిట్లో వాచ్ ఉంటది. ఒకటి కిందకెళ్ళే ఎంత ఎళ్ళామని కనిపిస్తది. ఒకటి అక్కడి పైన ఎంత ఉన్నామని కనిపిస్తా ఉంటది. రెండిట్లో ఒకటి చెక్ చేసుకోవాలి. ఏంటి అక్కడేమో పారాషూట్ చెక్ చేసుకుంటుండాలి. ఇక్కడేమో ఇది ఎప్పుడైనా బయటికి పోతే దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చిపెట్టుకునే పనిలో ఉండాలి. సో, వెరీ, వెరీ కోరిలేటెడ్. అండ్ రెండిటికి కాంట్రాస్ట్ ఏంటంటే ఒకటేమో చెవులు బయటకి ఓపెన్ అవుతూ ఉంటది ప్రెషర్ తగ్గిపోవటం వల్ల పైన. ఇంకోటేమో కింద ప్రెషర్ వల్ల క్లోజ్ అవుతూ ఉంటాయి. సో, వెరీ ఇంట్రెస్టింగ్. ఇదొక్కటే చేయలేదు నేనింకా. ప్రాబబ్లీ ప్రిటీ సూన్ దాన్ని ప్లాన్ చేద్దాం మనం. సూన్ సూన్. డన్. సో, ఇందాక స్కై డైవింగ్ గురించి మాట్లాడినప్పుడు నాకెప్పుడూ ఒక డౌట్ ఉంటది. స్కైలోంచి పడుతున్నప్పుడు ఆబ్వియస్‌లీ మధ్యలో మబ్బులుంటాయి గదా! సో, ఆ మబ్బుల్లోంచి వస్తుంటే ఏముంటదక్కడ? వాట్ వాస్ దట్ ఫీలింగ్? ఓహ్! దట్స్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అన్నప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు పంపించరు. దట్స్ ఎ బిగ్ సేఫ్టీ థింగ్. ఓకే. ఆహ్, నేను స్కై డైవింగ్ కోర్స్‌కి వెళ్ళినప్పుడు ఒక 2 వీక్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళాను. బికాజ్ నాకు లైసెన్స్ వరకు చేయాలి అని ఆల్రెడీ మైండ్‌లో ఉంది. సో, ఒక 2 వీక్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళాను. బట్ ఫస్ట్ 8 డేస్ స్టార్ట్ అవ్వలేదు నా కోర్స్. ఎందుకని? 8 డేస్ ఐ వాస్ గ్రౌండెడ్. మబ్బులున్నాయని, హ్మ్. గాలి ఉందని, ఏదో ఒక రీజన్. బట్ అన్‌లెస్ అక్కడ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటే గానీ స్టూడెంట్స్‌ని పంపించరు. ఎందుకంటే రిస్క్ లెవెల్ ఎక్కువ. రెస్పాన్స్ ఎలా ఉంటదో తెలీదు. పానిక్ అవ్వచ్చు, ఎక్విప్‌మెంట్ ఏమన్నా అవ్వచ్చు, కంట్రోలింగ్ తెలియకపోవచ్చు. సో, ఫస్ట్ 8 డేస్ ఐ వాస్ గ్రౌండెడ్ ఇన్ మై 2 వీక్ ట్రిప్. హ్మ్. కూర్చున్నాను. 8థ్ డే స్టార్ట్ అయింది కోర్సు. మెల్లగా స్టార్ట్ అయ్యాము. ఒకరోజు చిన్న క్లౌడ్ ఉందనమాట. అంటే థిన్ క్లౌడ్. థిక్ క్లౌడ్స్ ఎనీవే ఎళ్ళలేం. చిన్న క్లౌడ్ ఉంది. అందులోంచి పడుతున్నాను ఫ్రీ ఫాల్. ఐ కుడ్ టేస్ట్ ద క్లౌడ్. హ్మ్. అంటే ముక్కులో నుంచి, నోట్లో నుంచి ఐ కుడ్ టేస్ట్ ద క్లౌడ్. అసలెంత ఫ్రెష్‌గా అనిపిచ్చింది అంటే, అసలు క్లౌడ్‌ని టేస్ట్ చేయొచ్చా అని అప్పుడే తెలిసింది నాకు. హ్మ్. ఓహ్! వావ్! దట్స్ జస్ట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అవిష్మా, ఇప్పుడు నాకు కూడా ఇలా క్లౌడ్‌ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో, అర్జెంట్‌గా నేనెళ్లి చేయాలి అంటే, ఇండియాలో ఎక్కడ చేయొచ్చు? ఎంత ఖర్చవుద్ది? నాకు, మా ఆడియన్స్‌కి అర్థమయ్యేటట్టు క్లియర్‌గా చెప్పేసేయి. దగ్గరలో వెళ్ళాలంటే థాయిలాండ్ వెళ్ళొచ్చు. థాయిలాండ్‌లో. ఓకే. నేను థాయిలాండ్, అక్కడే దుబాయ్ గూడా చేశాను. విన్నాను నేను బాగా. దుబాయ్ గూడా బావుంటదని. దుబాయ్‌లో నాకు తెలిసి స్కిల్ లెవెల్ కొంచెం ఎక్కువుండాలి. అచ్చా! ఓకే. ఎక్కువ జంప్స్ ఉంటే అప్పుడు సోలో వెళ్ళనిస్తారు. అచ్చా! లేదంటే ఓన్లీ టాండెమ్ చేయాలి. సోలో గురించి చెప్తున్నావు నువ్వు. హ్మ్. ఓకే. యాహ్! యాహ్! ఓకే. కోర్స్ చేయాలి అంటే దగ్గరలో ఈజీగా మనకి అవైలబుల్ ఉన్నది థాయిలాండ్.
గాట్ ఇట్. ఓకే. ఒక ఫ్యూ డేస్ పెట్టుకొని వెళ్ళాలి. ఎన్ని రోజులు పెట్టుకోవాలి? 1 వీక్ పెట్టుకోండి టు స్టార్ట్ విత్. మరి క్లౌడ్ బాగోపోతే, నువ్వన్నట్టు ఇందాక వెదర్ అందుకనే. బాగోపోతే? అంటే ఒక రోజులో ఎన్ని జంప్స్ చేసాం బట్టి కూడా ఉంటది. ఇట్స్ ఆల్ జంప్ మీద కౌంట్ అయి ఉంటది. ఎన్ని జంప్స్ అన్నది. యెస్. ఒక ఒక మినిమమ్ 8 జంప్స్ ఉంటాయి. ఏఎఫ్ఎఫ్ కోర్స్‌లో 8 జంప్ కోర్స్ అది. కానీ ఏదన్నా జంప్‌లో స్కిల్ మనం గాల్లో ఉన్నప్పుడు, ఫ్రీ ఫాల్‌లో ఉన్నప్పుడు డెమాన్‌స్ట్రేట్ చేయకపోతే రిపీట్ చేయాలి. రిపీట్ జంప్ అంటాం. అది హ్మ్. ఇంకొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఏఎఫ్ఎఫ్ అయిపోయిన తర్వాత సోలో జంప్స్ కాస్ట్ తక్కువుంటాయి. ఈ ఏఎఫ్ఎఫ్‌లో ట్రైనింగ్, సేఫ్టీ ఎక్కువ ప్రయారిటీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. సో, ఏఎఫ్ఎఫ్ కోర్స్ మొత్తం చేయాలి అంటే అది 3 రోజుల్లో కూడా చేయొచ్చు, 4 రోజుల్లో కూడా చేయొచ్చు. రిపీట్ జంప్స్ లేకుండా వెదర్ అంతా బావుంది, అన్ని కండిషన్స్ సెట్ అయినియి, మీ ఫిజికల్ స్టామినా సరిపోతుంది అనుకుంటే అది 2 వారాలు కూడా పట్టొచ్చు. ఒక 1 వీక్ ప్లాన్ చేసుకొని ఎళ్తే అట్‌లీస్ట్ బేసిక్ కవర్ చేస్తాం. ఇప్పుడు నాకు ఒక ఫండమెంటల్ క్వెషన్ వచ్చింది. జంప్స్ రోజులు ఎన్ని జంప్స్ అంటే, ఇప్పుడు ఆహ్, పైనుంచి జంప్ చేస్తే కిందకి రావటానికి ఈ మధ్యలో ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు ఇదంతా ఉంటది ఫాల్ అంతా? మన ఆల్టిట్యూడ్ ఎక్కడ జంప్ చేస్తున్నాం బట్టి ఉంటది. అక్కడ నేను చేసిన చోటైతే 13,000 ఫీట్. 13,000 దగ్గర దూకేస్తాము. రఫ్‌గా ఒక 45 సెకండ్స్ టు 55 సెకండ్స్ ఫ్రీ ఫాల్ ఉంటది. ఆ తర్వాత పారాషూట్ రిలీజ్ చేస్తాము. ఇంకొక 10, 15 మినిట్స్ పారాషూట్ గ్లైడింగ్ ఉండి అప్పుడు ల్యాండ్ అవుతాం. ఎప్పుడన్నా పారాషూట్ ఫెయిల్ అయితే? బ్యాకప్ పారాషూట్ ఉంటది. చాలా అది మంది ఇదే అడుగుతారు. అది కూడా ఫెయిల్ అయితే? దేవుడికి దండం పెట్టుకోవాలి. బట్ ఎన్ని కేసెస్ అట్లా బ్యాకప్ పారాషూట్ కూడా ఫెయిల్ అయిన కేసెస్ ఉంటాయి? వెరీ రేర్. అంటే మనకి ఏఏడీ అని ఒక డివైస్ ఉంటది. మన పారాషూట్ రిగ్ మీద అదొక బ్యాక్ ప్యాక్ లైక్ స్కూల్‌కెళ్ళిన బ్యాగ్‌లా ఉంటది. ఏఏడీ డివైస్‌ని మనం యాక్టివేట్ చేసుకుంటాం గ్రౌండ్ నుంచి ముందు టేక్ ఆఫ్ అయ్యే ముందు. ఏన్నా పారాషూట్ ప్రాబ్లమ్ వచ్చింది, రిలీజ్ అవ్వలేదు, స్కై డైవర్ అన్‌కాన్షియస్ అయ్యారు, పడిపోతున్నారు కిందకి అంటే ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్‌కొచ్చేటప్పటికి ఈ రిజర్వ్ పారాషూట్ డిప్లాయ్ అయిపోద్ది. ఆ ఆటోమేటిక్‌గా. ఏఏడీ డివైస్ డిప్లాయ్ చేసేస్తది. హుహు. సో, సో, దేర్ ఆటోమేటిక్ ఇస్ సమ్ డిప్లాయ్‌మెంట్ ఉంటది. యెస్. గాట్ ఇట్. లేదు స్కై డైవర్‌కి ఏదో కాంప్లికేషన్ వచ్చింది. లైన్స్ ఏవో ట్విస్ట్ అయినియి, పారాషూట్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అంటే కట్ ఆఫ్ అంటాం. దాన్ని కట్ ఆఫ్ రిలీజ్ చేసేసి రిజర్వ్ పారాషూట్ ఓపెన్ చేస్తామనమాట. సో, హ్మ్. బ్యాకప్ ఉంటుంది మనకి. సో, ఇప్పుడు నువ్వు పడుతున్నప్పుడు ఎప్పుడైనా గిర్రమని తిరిగిపోవడం అట్లాంటివి జరిగాయా? ఒకసారి అన్‌కంట్రోలబుల్ మోషన్ రావటం? ఫార్చునేట్‌లీ నాకు అవ్వలేదు అలాగా. హ్మ్. మనం ల్యాండ్ పైన కూడా చాలా ప్రాక్టీస్ చేస్తాం. బాడీ పొజిషనింగ్, ఏది మోస్ట్ స్టేబుల్ పొజిషన్, బ్యాక్‌ని ఎక్కువ ఆర్చ్ చేయాలి. సో, హ్మ్. అలాగా ఎగ్జిట్ పొజిషన్ చూస్తాము. ఎగ్జిట్ అప్పుడే ఎక్కువ అన్‌స్టేబుల్ అవ్వకుండా. హ్మ్. ఇవన్నీ ల్యాండ్ పైన మనం ప్రాక్టీస్ చేసుకునే తీసుకెళ్తారు మనల్ని. గాట్ ఇట్. ప్లస్ ఫస్ట్ ఫ్యూ జంప్స్‌లో ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్స్ వస్తారని చెప్పాను కదా! ఒకళ్ళిటు ఉంటారు. సో, స్పిన్ అవ్వకుండా వాళ్ళు ఆపుతారనమాట మనల్ని. గాట్ ఇట్. డన్. సో, మొత్తానికి మనం ఒక 3 కోర్ స్పోర్ట్స్ మాట్లాడేసాం. పైన, మీద, కింద. కాస్ట్స్ మాట్లాడలేదు. ఓహ్! కాస్ట్ యాహ్! స్కై ఎంతవుతది? డైవింగ్‌కి ఏఎఫ్ఎఫ్ కోర్స్ ప్లస్ అకామిడేషన్ అండ్ ఏ లైసెన్స్ వరకు చేయొచ్చు. ఏ లైసెన్స్ అంటే 25 జంప్స్ ఉండాలి. ఒక సర్టెన్ స్కిల్ లెవెల్ అండ్ ఎగ్జామ్ ఉంటది. ఆహ్, ఇది అకామిడేషన్, టికెట్స్ ఇవన్నీ కలిపి థాయిలాండ్ ఆర్ రష్యా కూడా వెళ్ళొచ్చు బై ద వే. ఆహ్, 3-4.5 లాక్స్ వేసుకోవచ్చు. ఓహ్! మొత్తం కోర్స్ ఫినిష్ అయిన 3-4.5 లాక్స్ యెస్. అవుద్ది. గియర్ తీసుకోనవసరం లేదు. హ్మ్. ఎక్విప్‌మెంట్ ఏం మనం తీసుకోనవసరం స్కూల్ ఇస్తారు మనకి. ఆ తర్వాత మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. సేమ్ లైక్ కైట్ సర్ఫింగ్ ఆర్ స్కూబా డైవింగ్. లెర్నింగ్ స్టేజ్‌లో దేనికి ఎక్విప్‌మెంట్ మనం కొనుక్కోనవసరం లేదు. సో, ఇప్పుడు నేను లెట్స్ సే అన్ని జంప్స్ చేయడానికి ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, ఈ విండ్ టనెల్స్ లాంటివి ఉంటాయి. సో, అక్కడెంత కాస్ట్ అవ్వచ్చు? అక్కడ అదెలా పనికొస్తది మనకి? విండ్ టనెల్ కూడా దాంట్లో అదొక డిసిప్లిన్. హ్మ్. స్కై డైవింగ్‌కి విండ్ టనెల్ ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ విండ్ టనెల్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఇప్పుడు స్కేటింగ్‌లో ఫిగర్ స్కేటింగ్ ఎలాగో విండ్ టనెల్‌లో కూడా అలాగ ఆప్షన్స్ ఉన్నాయి. హుహు. లైక్ విత్ గ్రూప్ చేయడం, డిఫరెంట్ పొజిషన్స్ ఆర్ టు ఎ రిథమ్, ఇలా రకరకాలున్నాయి. బట్ యెస్, స్కై డైవింగ్ వల్ల విండ్ టనెల్ కూడా కొంచెం పాపులారిటీ ఎక్కువుంటది. ఎందుకంటే అది ఇండోర్‌లో మనం ఫ్రీ ఫాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. సిమ్యులేటర్ లాగా అనమాట. వీడియో గేమ్ సిమ్యులేటర్ లాగా. సో, ఒక చేంబర్‌లా ఉంటది. ఆహ్, గ్లాస్ కవర్‌తో. కిందన నుంచి మనకి ఎయిర్ వస్తూ ఉంటది. బాడీ వెయిట్ బట్టి ఎయిర్ మారుస్తూ ఉంటారు. అది మన ఫ్రీ ఫాల్ సిమ్యులేట్ చేస్తది. మనం గాల్లో అలా తేలుతున్నట్టు ఉంటాం అనమాట. హ్మ్. అది ఇప్పుడు స్కై డైవింగ్‌లో ఒక జంప్‌లో ఫ్రీ ఫాల్ టైమ్ ఎంతొస్తది? ఒక 45 సెకండ్స్ టు మాక్సిమం 60 సెకండ్స్ ఒస్తది. అదే విండ్ టనెల్‌లో మనం అప్ టు 2 మినిట్స్, మాక్సిమం 2.5 మినిట్స్ కూడా చేయొచ్చు. ఎందుకు ఇంక పెంచుకోలేమా? ఇంక బాడీ టైర్డ్ అయిపోద్ది. ఓహ్! ఆ ఎయిర్ అంతసేపు ఫోర్స్‌కి హ్మ్. ఫర్ మసిల్ ఫటీగ్ ఒచ్చేస్తది. సో, 2.5 మినిట్స్ చేసి బ్రేక్ తీసుకుంటాం.
మళ్ళీ ఇంకో 2 ½ మాక్సిమం. నేను 2 మినిట్స్, 2 మినిట్స్ చేసేదాన్ని నేను ట్రైనింగ్ సో 2 చేసేటప్పుడు. మినిట్స్ చేసేటప్పటికి బాడీ పని అయిపోద్దయితే. ప్లస్ నీకు ప్రతి 2 మినిట్స్‌కి యూ వర్క్ ఆన్ వన్ స్కిల్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆ స్కిల్ వచ్చింది అంటే ఇదర్ నెక్స్ట్ దాంట్లో ప్రాక్టీస్ చేస్తావు, లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉంటావు. సో ఇదంతా ఎందుకు స్కై డైవింగ్‌కి ప్రాక్టీస్‌కి. గాట్ ఇట్. అటువైపు వెళ్ళాలి అనుకుంటే. అండర్‌స్టూడ్. సో ఇప్పుడు టన్నెల్‌కి ఎలా చార్జ్ చేస్తారు? పర్ అవర్ ఇంత అని చార్జ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? ఫన్ డైవ్ లాగా దీనికి కూడా ఫన్ ట్రయల్ లాగా ఒక 2 మినిట్స్ చేసుకోవచ్చు. లేదంటే 15 మినిట్స్ చేసుకోవచ్చు. 1 అవర్ చేయొచ్చు. నేను రష్యాలో చేశాను. మాస్కోలో ఒక ఫ్యూ విండ్ టనెల్స్ ఉన్నాయి. హ్మ్. కాస్ట్ నేను ఒక ఫ్యూ అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఒక 80,000కి అలా. అచ్చా! విండ్ టనెల్ కూడా ఇట్స్ లైక్ ఫస్ట్ నీకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతది. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఆహ్, ఏమవుతుందో వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే బాడీ రియాక్షన్ ఎలా ఉంటదో ఆ విండ్ స్పీడ్‌కి మనకు అలవాటు ఉండదు కదా! ఆన్ ఆన్ ద బాడీ. హ్మ్. ఏదో కార్‌లో ఎళ్తుంటే చేయి బయట పెడితే ఎలా అనిపిస్తది? అదే నీకు బాడీ మొత్తం మీద ఉంటది. సో, నీ హ్మ్. బాడీ పొజిషన్ బట్టి నువ్వు ఎంత రెసిస్టెన్స్ ఇస్తున్నావో అంత ఫాస్ట్‌గా పైకెళ్తావు. ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఇస్తున్నావో అంత ఫాస్ట్‌గా కిందకొస్తావు. హ్మ్. సో, అది కూడా సేఫ్టీ ముందు నేర్పిస్తారనమాట. ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు నీతో పాటు ఎప్పుడు. ఒకళ్ళు నీతో పాటు ఉంటారు. అన్‌లెస్ అంటే ఒక స్కిల్ లెవెల్‌కి రీచ్ అయ్యేంత వరకు యూజువల్‌గా ఒకళ్ళనే వదలరు లోపల. ఎందుకంటే ఏమన్నా అయితే వాళ్ళొచ్చి వెంటనే టప్పున పడతారు. పట్టుకుంటారు. హ్మ్. ఆహ్, విండ్‌ని కంట్రోల్ చేసే కంట్రోలర్ ఒకళ్ళు బయటుంటారు. మనతో పాటు ఇన్‌స్ట్రక్టర్ ఒకళ్ళు లోపలుంటారు. సో ఇప్పుడు ఈ 3 రకాల గురించి మనం మాట్లాడుకున్నాం. నువ్వు ఒకటి చేయాలంటేనే చాలా కాస్ట్‌లీ అని అర్థమవుతుంది. నువ్వు 3 రకాలు చేసి, ఇవన్నీ చేసి నువ్వు ఇలా ఉన్నావు అంటే, నీకసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఇంట్లో నుంచి మీ నాన్న దగ్గర, మీ మదర్ దగ్గర తీసుకుంటున్నావా? లేతే వాట్ డు యూ డు? బేసిక్‌లీ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతుంది అని అడగకూడదు అంతే సరిపోద్ది. సో ఏమి ఉండవనమాట నేను మనలానే. ఎక్కడన్నా జాబ్ చేసినప్పుడు లేకపోతే యాజ్ ఇన్ రెగ్యులర్ జాబ్ ఆర్ ఎనీ కన్సల్టింగ్ వర్క్ ఈ సేవింగ్స్ అంతా నాకు యూజువల్లీ ఇందులోకే వెళ్తుంది. ఇంతకు ముందేమో వెకేషన్ అంతా జాగృతి యాత్రలోకి వెళ్ళేది. ఇప్పుడు సేవింగ్స్ అంతా స్పోర్ట్స్ ట్రైనింగ్‌లోకి వెళ్తుంది. బట్ వాట్ ఈస్ యువర్ యాక్చువల్ డే డే జాబ్ నౌ? సో ఏం చేస్తుంటావు అసలు ఇప్పుడు నువ్వు రెగ్యులర్‌లీ? సివిల్ ఇంజినీరింగ్ చదివాను కదా! మళ్ళీ అవును. కోర్ ఫీల్డ్‌లోకి వద్దాము అని చెప్పి నౌ ఐయామ్ బ్యాక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. ఓకే. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను వైజాగ్‌లో. ఐ జాయిన్డ్ ఎ గ్రూప్. ఓకే. ఐయామ్ సో టేక్ బిల్డింగ్ థింగ్స్? యెస్. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్? రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్. అంటే అపార్ట్మెంట్‌లా? విల్లాలా? ఎట్లాంటివి? అపార్ట్మెంట్స్. ఏ స్కేల్‌లో ఉంటాయి? సింగిల్ టవర్స్ చేస్తున్నాం ప్రస్తుతానికి. 10 ఫ్లోర్స్ అండ్ 15 ఫ్లోర్స్ 2 ప్రాజెక్ట్స్ బావున్నాయి. గుడ్ లొకేషన్ అండ్ గ్రేట్ టీమ్. ఆల్ యంగ్ టీమ్. మిగతా వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ సైడ్ వితిన్ అన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ లైక్ 7-8 ఇయర్స్ గ్యాప్‌తో. వెరీ నైస్. ఎలా ఉంది బిజినెస్? మార్కెట్ ఇప్పుడు కొంచెం తక్కువుంది. ఐ థింక్ ఓవరాల్ అందరికీ తెలుస్తోంది ఇంపాక్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. బట్ హోప్‌ఫుల్లీ ఇట్ విల్ చేంజ్. ఓకే. సో, మనోళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వైజాగ్‌లో కొనుక్కోవడానికి విల్ రికమెండ్ దెమ్ టు కమ్ అండ్ యాహ్! టాక్ టు షూర్. యూ. గుడ్. సో, దట్ డన్. దట్ ఈస్ సెడ్ అండ్ డన్. నువ్వు మామూలు అడ్వెంచర్ చేస్తూ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ కూడా చేస్తున్నావు నాకు అర్థమైంది వీటన్నిటిలో. సో, నువ్వు ఇన్‌స్ట్రక్షన్ సైడ్ వెళ్తున్నావు అంటే అట్ సమ్ పాయింట్ మేబీ యూ ఆల్సో వాంట్ టు టీచ్. సో, డు యూ హావ్ ఎనీ ప్లాన్స్ టు సెట్ అప్ ఎ స్కూల్ ఇన్ వైజాగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్? ఫింగర్స్ క్రాస్డ్ హోప్‌ఫుల్లీ అన్నీ వర్క్ అవునా? అయితే ఇంట్రెస్ట్ ఉందా ఆ డైరెక్షన్‌లో? ఉంది. ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి లాంగ్ టర్మ్ ఇదే ఫీల్డ్‌లో ఉండాలి అని అయితే ఉంది. హ్మ్. ఆల్సో వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మోర్. చూద్దాం ఎటెళ్తదో. సో, ప్రాబబ్లీ ఒకవేళ లెట్స్ ఇమాజిన్ 2 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఆర్ 1 ఇయర్ ఫ్రమ్ నౌ వైజాగ్‌లో ఒక స్కూల్ స్టార్ట్ అయింది అనుకుందాం. అడ్వెంచర్ స్పోర్ట్స్ స్కూల్. ఏముంటాయి అసల? ఎలా ఎలా ఉంటది? వాట్ కెన్ వి ఎక్స్‌పెక్ట్ ఇన్ దట్? వైజాగ్‌లో మనకు ఆల్రెడీ కొన్ని ఇవి చేస్తున్నారు. స్కూబా డైవింగ్ ఉంది, సర్ఫింగ్ ఉంది. ఓకే. ఆహ్, అడ్వెంచర్ సైడ్ ఇవి ఉన్నాయి. యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బోటింగ్ ఏవో పెట్టారు. ఆహ్, బట్ అడ్వెంచర్ క్లబ్ లాగా పెట్టాలి, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లాగా పెట్టాలి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కైట్ సర్ఫింగ్ ఒకటి, స్కూబా డైవింగ్ ఒకటి, సెయిలింగ్ ఒకటి, విండ్ సర్ఫింగ్ అని ఒకటుంది. వింగ్ కయాకింగ్? సర్ఫింగ్ చేయొచ్చు, కయాకింగ్ చేయొచ్చు. అసలు ఆపర్చునిటీస్ అన్నవి ఎండ్‌లెస్. హ్మ్. ఎన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి అంటే, అసలు ఇవన్నీ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అడిగితే నాకు ఇందులో ఒక 1% కూడా తెలిసుండేది కాదేమో. ఇవన్నీ ఒక డోర్ ఓపెన్ అవ్వడం వల్ల అన్నీ తెలుస్తున్నాయి నాకు. బట్ ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్‌లెస్. ఐ థింక్ ఇట్స్ ఎ స్లో జర్నీ ఆయుష్మా. మనం మెల్లిగా కమ్యూనిటీస్ బిల్డ్ అవ్వాలి. పీపుల్ రైట్ మైండెడ్ పీపుల్ రావాలి. యాక్చువల్లీ కమ్యూనిటీ అంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తది. మన అనురాగ్ మల్లు. మీ చూసే వాళ్ళకి చాలామందికి ఇదొక మంచి గూస్ బంప్స్ క్రియేట్ చేసే స్టోరీ అనమాట. మా కామన్ మ్యూచువల్ ఫ్రెండ్ ఒకతనున్నాడు. హీ డస్ ట్రెక్కింగ్ అండ్ మౌంటైనీరింగ్. సో, అరౌండ్ కోవిడ్ 22, 23 టైంలో ఆహ్, మౌంట్ అన్నపూర్ణ అనుకుంటా.
హీ వాస్ ట్రెక్కింగ్ దాట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో. సడెన్‌గా వెళ్తూ, వెళ్తూ తెలియకుండా మంచులో కవర్ అయ్యి ఉన్న ఒక క్రావిస్‌లో పడిపోయాడు. అంటే క్రావిస్ అంటే ఏంటంటే, ఒక పెద్ద హోల్ ఉంటుంది కొండ మధ్యలో. నడుస్తూ, నడుస్తూ మంచు ఓపెన్ అయిపోయి దానిలో పడిపోయాడు. పడిపోయింది ఎంత పడ్డాడో, ఎంత దూరం పడ్డాడో ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలా డెప్త్ ఎక్కువ ఉంటుందది. ఎక్కడున్నాడో కూడా తెలీదు. 2, 3 డేస్ హెవీ రెస్క్యూ మిషన్ లోకల్ వాళ్ళు ట్రై చేశారు. ఏమీ కావట్లేదు, దొరకట్లేదు. ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో అరౌండ్ థర్డ్ డే అనుకుంటా. ఒక హెలికాప్టర్ రెస్క్యూ విత్ ఎ జర్మన్ రెస్క్యూ స్పెషలిస్ట్ వచ్చి లోపలికెళ్తే ఎక్కడో 300, 400 ఫీట్ లోపల చిన్న రెడ్ కలర్ జాకెట్ కనిపించిందంట. లోపలికెళ్ళి తీసుకొచ్చేటప్పటికి వెరీ లైట్ పల్స్. చచ్చిపోయాడు అనుకున్నారు చాలామంది. బయటకొచ్చి చూస్తే చిన్న పల్స్ ఉంది. వెంటనే అదాని వాళ్ళు ఎవరో జెట్ ఇచ్చారంట. అక్కడి నుంచి జెట్‌లో తీసుకొచ్చి ఎయిర్‌లో ఎయిమ్స్ ఢిల్లీ తీసుకొచ్చి దెన్ దే ఫాట్ ఫర్ 6 మంత్స్. పాపం చేతిలో కొన్ని పార్ట్స్, కాళ్ళలో కొన్ని పార్ట్స్ పోయాయి. బికాస్ ఆఫ్ ఫ్రాస్ట్ బైట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ రీహాబిలిటేషన్ జరిగి ఐ థింక్ ఆ జర్నీ లాంగ్ మొత్తం ప్రాసెస్. చూస్తే ఇట్స్ టూ మచ్. బట్ ఈ స్టోరీ మొత్తంలో నాకు చూస్తే టుడే హీ ఈస్ ఎ బిగ్ మోటివేషనల్ స్పీకర్. వెరీ వెల్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ది స్పెక్ట్రమ్. నాకు అనిపించేది ఏంటంటే, మామూలుగా ఎవరైనా 1, 2 డేస్‌లో వదిలేసేవాళ్ళు. 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత ఎవరు బతుకుతుంటారు అక్కడ? ఎవరు పట్టించుకోరు. బట్ ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ చుట్టూ, ఆ కమ్యూనిటీ వాస్ ది వన్ విచ్ ఫాట్ ఫర్ ఇట్. అదాని లాంటి వాళ్ళు రీచ్ అయ్యి, తెచ్చి, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి, మళ్ళీ సపోర్ట్ ఇచ్చి హాస్పిటల్ నెట్వర్క్‌తో. సో, ఐ థింక్ ఈ స్పోర్ట్స్‌లో, ఈ అడ్వెంచర్ యాస్పెక్ట్స్‌లో ఆ కమ్యూనిటీస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓహ్! యెస్. డెఫినెట్‌లీ. అసలు అనురాగ్ కేసయితే అదొక మిరాకిల్. వాట్ ఆర్ యువర్ బట్ థాట్స్ ఆన్ కమ్యూనిటీ సిస్టమ్స్? మన ఇండియాలో ఎట్లా ఉంది కమ్యూనిటీ? అసలు ఏం చేయొచ్చు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? టైట్ నెట్ కమ్యూనిటీస్. ఇవి కూడా చేసేవాళ్ళు యూజువల్‌గా తక్కువ మంది. ప్లస్ ఆ చేసేవాళ్ళ యాటిట్యూడ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఆహ్, అర్థమవుతారు, కనెక్ట్ అవుతారు అన్న ఫీలింగ్‌లో ఉంటది. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ నీకు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే నీకు తెలుస్తది ఎలా ఉంటది. ప్లస్ దాని రిస్క్స్ ఏంటి, ఎక్సైట్‌మెంట్ ఏంటి అన్నీ తెలుస్తాయి అది చేసినప్పుడు. సో, కమ్యూనిటీ సపోర్ట్ ఈజ్ దేర్ ఆల్వేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ కూడా కొంచెం కిచ్ ఉంటాయి. బట్ ఓవరాల్ కమ్యూనిటీ వల్లే ఐ థింక్ నేను కూడా చేయగలుగుతున్నాను. ఆఫ్‌కోర్స్ ఇండివిడ్యువల్ డ్రైవ్ కూడా ఉండాలి. బట్ కమ్యూనిటీ సపోర్ట్ వల్ల ఈజ్ వేర్ ఐ స్టాండ్ టుడే. మనకేమున్నాయా అలాంటి కమ్యూనిటీస్ వైజాగ్‌లో మన చుట్టుపక్కల మనతో పాటు? అంటే వితిన్ ద స్పోర్ట్ అంటున్నాను. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ కైట్ సర్ఫింగ్ ఇండియాలో చిన్న కమ్యూనిటీ. హ్మ్. మోస్ట్‌లీ అందరూ తెలుసు. అండ్ యూజువల్లీ పీపుల్ ఆర్ హెల్ప్‌ఫుల్ ఆల్సో. సిమిలర్‌లీ స్కై డైవింగ్, అలాగే సర్ఫింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నేను శ్రీలంక వెళ్ళాను. లైక్ ఎనీ స్పోర్ట్ ఇందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కంటిన్యూ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ యాక్టివిటీ కదా! సో, ఒక్కొక్కసారి ప్రోగ్రెస్ అవుతాం, ఒక్కొక్కసారి రిగ్రెస్ అవుతాం. వెళ్ళినప్పుడు నేను అసలు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాను. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రిప్ నేను కూర్చొని నాకు ఆహ్, వాటర్‌లోంచి బయటకొచ్చిన తర్వాత కంట్లో నీళ్ళొచ్చాయి. ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? ఎందుకు ప్రోగ్రెస్ అవ్వట్లేదు? సో, నేను ఓకే. మేబీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. ఒకరోజు అలా అనుకోని చేశాను. కానీ అంటే ఎక్స్‌క్యూజ్‌లా ఉండకూడదు. ఐ హావ్ టు పుష్ మై సెల్ఫ్ అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాను. సేమ్ థింగ్ హ్యాపెండ్. సో, బ్రేక్ తీసుకుందాం అని ఆగాను. ఆ నెక్స్ట్ డే నేను జస్ట్ లొకేషన్‌కి వెళ్ళాను. వాటర్‌లోకెళ్ళట్లేదు. మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. సమ్ గై హూ వాస్ దేర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అతనికి చెప్పాను. ఆయన అడిగాడు, "ఎందుకెళ్ళట్లేదు నువ్వు ఈరోజు" అని. నాకు కొంచెం డీమోటివేటెడ్‌గా ఉంది. ఇలా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అనుకున్నట్టు. అంటే, "ఓకే. ఇప్పుడేం నేర్చుకుంటున్నావు" అని అడిగా. ఇది నేర్చుకుంటున్నానంటే టిప్స్ చెప్పారు. స్టెప్ 1 ఇది చెయి. స్టెప్ 2 ఇది చెయి. స్టెప్ 3 ఇది చెయి. నేను నీకు హెల్ప్ చేస్తాను కావాలంటే. ఈస్ జస్ట్ ఎ స్ట్రేంజర్. యాస్ ఇన్ వాటర్ బడీ బట్ స్టిల్ స్ట్రేంజర్. బట్ బికాస్ ఆఫ్ దట్ కామన్ లవ్ ఫర్ ద స్పోర్ట్ హెల్ప్ చేస్తన్నారు. దట్స్ కమ్యూనిటీ రైట్? ఇంకొక జర్మన్ అతనున్నారు. అతను అలాగే ఎంకరేజ్ చేశాడు. వెళ్లి చెయ్యి. చూద్దాం ఏమవుద్దో. వితిన్ హాఫ్ అన్ అవర్ నేను వాటర్‌లో ఉన్నాను. నేను నేర్చుకునేటప్పుడు కూడా కమ్యూనిటీ ఎంకరేజ్ చేయడం వల్ల ఐ థింక్ ఐ లెర్న్డ్ ఫాస్టర్. ఐ థింక్ వి సీ దట్ ఆన్ డే టు డే బేసిస్. మేమందరం దాంతో రిలేట్ అవ్వకపోవచ్చు కానీ, డే టు డే బేసిస్ మనం చూసేది ఎక్కడుంటుంది? జిమ్‌లో. మనం ఏదో వర్కౌట్ చేస్తూ, ఎగ్జాక్ట్‌లీ. మనం వెయిట్ ఎక్స్ట్రా పుష్ చేయాలి, కష్టపడుతున్నాం. ఇంకొకళ్ళు వచ్చి చిన్న పుష్ ఇస్తారు. లేదా చిన్న మోటివేషన్ ఇస్తారు. ఐ థింక్ దోస్ స్మాల్ మూమెంట్స్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ దట్ విల్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ సమ్‌వన్స్ లైఫ్. స్మాల్ టు బిగ్ నువ్వు అనురాగ్ కేస్ తీసుకున్నావు. ఇప్పుడు కమ్యూనిటీ అంత ఎఫర్ట్స్ పెట్టి మౌంటైన్స్ కదిలించారు తన రెస్క్యూ కోసం. అవును. సిమిలర్‌లీ మిగతా స్పోర్ట్స్‌లో కూడా ఆ స్పోర్ట్ చేసే వాళ్ళకి తెలుస్తది. రిస్క్స్ ఏంటి? అక్కడ ఏమన్నా అవుతుంది అంటే వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు.
దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలుస్తది. ఇప్పుడు కైట్ సర్ఫింగ్‌లో రెస్క్యూ అనుకో, ఎప్పుడన్నా ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు బోట్ రెస్క్యూ చేసేటప్పుడు ఎవరన్నా బోట్‌లో ఎళ్లి తీసుకొచ్చడానికి అవ్వదు. ఆ లైన్స్ ఉంటాయి. కైట్‌ని ఎలా పట్టుకోవాలో తెలియాలి. కైట్‌ని ఎలా తీయాలో తెలియాలి. ఏమవుద్దో తెలియాలి. ఏ యాంగిల్ నుంచి అప్రోచ్ అవ్వాలో తెలియాలి. హ్మ్. ఆ కమ్యూనిటీకి తెలుస్తది. సో, కమ్యూనిటీ సపోర్ట్ వెరీ క్రిటికల్. గాట్ ఇట్. సో, ఇప్పుడు మనం మొత్తం అన్ని టాపిక్స్ మాట్లాడేసాం కాబట్టి, కొంచెం టచప్ చేద్దాం అనుకుంటున్నదేంటంటే నేను, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోకొచ్చే ముందు ఏదన్నా కొంచెం బేసిక్ యాక్టివిటీతో బాడీని కొంచెం ఫిట్‌నెస్, మైండ్ కొంచెం ఫిట్‌నెస్ పెంచుకోవాలి అనుకుంటే, జనరల్లీ రికమెండెడ్ ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఏంటి? అలాంటివి ఏమైనా ఉంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం. అల్ట్రా హ్యూమన్ ఫిట్‌నెస్ టైప్‌లో ఏమీ అవసరం లేదు. బేసిక్ ఫిట్‌నెస్ ఉంటే చాలు. అంటే కొంచెం స్టామినా కూడా ఉండాలి. ఎందుకంటే కొత్తది ఏది నేర్చుకున్నా అంతే కదా! నువ్వు ఫుట్‌బాల్ నేర్చుకున్నా, క్రికెట్ నేర్చుకున్నా అక్కడ నించోగలగాలి, కొట్టగలగాలి, పరిగెట్టగలగాలి, స్టామినా అవసరం కదా! సేమ్ దీనికి కూడా అంతే. కానీ వాటర్ స్పోర్ట్ చేస్తే స్విమ్మింగ్ రావాలి. అదొక అడిషనల్ థింగ్. బట్ బేసిక్ ఫిట్‌నెస్ అండ్ స్టామినా చాలు. సో, అది చేసుకోవడానికి పరిగెట్టొచ్చు, జిమ్‌కెళ్ళొచ్చు, ఏమన్నా ఇంట్లో ఎక్సర్‌సైజెస్ చేసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. స్పెసిఫిక్ ఎక్సర్‌సైజెస్ అంటే ఒక్కొక్క స్పోర్ట్‌కి నీకు డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ యూజ్ అవుతాయి కాబట్టి, బాడీ పొజిషన్ బట్టి నువ్వు ఆ స్పోర్ట్‌లో ఏ స్కిల్ లెవెల్‌లో ఉన్నావో బట్టి ఎక్సర్‌సైజెస్ మారతాయి. అండర్‌స్టూడ్. ఇప్పుడు నాకొక క్వెషన్ ఫ్రమ్ యువర్ ఓన్ జర్నీ. ఒకసారి నేనెప్పుడో నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్చర్ చూసాను. సర్ఫింగ్ విత్ సారీ. అది యాక్చువల్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయలేదు. బట్ మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఆ! చేశాను. సో, అది చూసి నేను యాక్చువల్లీ అరే! కరెక్టే గదా! అందరూ వెస్టర్న్ డ్రెస్‌లతో చేస్తున్నారు గానీ, మన ఇండియన్ డ్రెస్‌తో అసలు ఎవరు ఎప్పుడు చేయలేదు గదా! అనుకుంటూ ఐ వాస్ జస్ట్ థింకింగ్. సో, అసలు దాని వెనకాల స్టోరీ ఏంటి? అండ్ జనరల్లీ విమెన్ ఆహ్, అసలు ఇండియన్స్ అని పక్కన పెట్టినా గ్లోబల్లీ గూడా విమెన్‌కుండే జనరల్ కన్సర్న్స్ ఏంటి ఇట్లాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో? ఏమైనా 2, 3 ఇంట్రెస్టింగ్ ఇన్‌సైట్స్ ఏమైనా ఉంటే లెట్స్ షేర్ విత్ అవర్ ఆడియన్స్. షూర్. సో, సారీ స్టోరీ ఏంటి అంటే, నాకెందుకో ట్రై చేయాలనిపిచ్చింది. ఓకే. మన ఇండియన్ కల్చరల్ నో డ్రెస్ అది కొంచెం సారీలో ట్రై చేద్దాము. కైటింగ్ చేస్తున్నాను. అంత ఎక్కువ మంది లేరు చేసేవాళ్ళు. ఇట్ విల్ బి ఎ ఫన్ థింగ్ టు డూ, ఎక్సైటింగ్ థింగ్ టు డూ అని జెప్పి. కానీ నేను ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు సారీ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. బట్ నాకు తర్వాత ఏం గుర్తొచ్చింది అంటే, నాకప్పటికి నా బోర్డ్‌కి బ్యాగ్ చేయించుకోలేదు. అది చేయించుకోవాలి లేకపోతే కొనాలి. సో, నేను మా మదర్ సారీ దాన్ని చుట్టి అటు ఇటు తగలకుండా అది నన్ను కవర్‌లాగా పట్టుకెళ్ళాను. ఆ సారీ ఉంది కదా! మా మదర్ సారీ ఉంది కదా! అని చెప్పి ఐ వాస్ లైక్ ఓకే. ట్రై చేద్దాం అని చెప్పి ఆహ్, తీశాను. మామూలుగా ఎక్విప్‌మెంట్ అంతా సెట్ చేసుకున్నాను. ఆహ్, కానీ సారీలో అంతకుముందు ఎవరు చేయడం చూడలేదు. సో, ఏం రిస్క్స్ ఉంటాయో తెలీదు. ఎందుకంటే వాటర్‌లో ఉన్నాము, గాలి వల్ల ఎళ్తున్నాము. కొంచెం అటు ఇటు పడితే ఏమవుద్ది? సారీ కూడా కొంచెం ఫ్లో అవుతూ ఉంటది. సో, ఎలాగా తెలీదు. ఆహ్, సో, ఫస్ట్ ఎళ్ళినప్పుడు మొత్తం అన్ని చోట్ల టక్ చేసేసాననమాట. ఏది బయటకి రాకుండా. మామూలుగా నువ్వు ర్యాషీ యేసుకొని, బోట్ షార్ట్స్ యేసుకొని ఎలా ఉంటావో అలా. వెళ్ళొచ్చాను. ఓకే. బానే ఉందనిపించింది. వచ్చిన తర్వాత ఒక పార్ట్ రిలీజ్ చేశాను కిందన. బానే ఉందనిపించింది. మళ్ళీ వెళ్ళొచ్చాను. అదొక బలూన్‌లా లేస్తుంది. బట్ అట్‌లీస్ట్ ఇమ్మీడియేట్ రిస్క్ లాగా ఏం లేదు. అంతా కొంచెం సేఫర్ ఎన్వైర్న్‌మెంట్‌లోనే ట్రై చేశాను. ఇంకో పార్ట్ రిలీజ్ చేశాను. మళ్ళీ వెళ్ళొచ్చాను. అప్పుడు పళ్ళు రిలీజ్ చేశాను. అప్పుడు ఫైనల్లీ ఓకే. ఇట్స్ డూయబుల్ అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కొట్టేసావు. చేశాను. నైస్. బట్ బట్ ఇట్ వాస్ ఫన్. జనరల్లీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫ్రమ్ అడ్వెంచర్ స్పోర్ట్ ఎంతూసియాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కల్చరల్‌గా మాట్లాడినప్పుడు కొంచెం ఎందుకో అమ్మాయిల్ని బయటకి పంపించాలి అంటే ఎక్కువ హెసిటేషన్ ఉంటది. అది స్ జనరల్ సేఫ్టీ ఇష్యూ అవ్వచ్చు, స్పోర్ట్స్ సేఫ్టీ అవ్వచ్చు, ట్యాన్ అవుతారని అవ్వచ్చు. కానీ అమ్మాయిలు బయటికెళ్ళడం ఏంటి అన్న కల్చరల్ నోషన్ అవ్వచ్చు. కుడ్ బి ఎనీ రీజన్. ఆహ్, అవన్నీ పక్కన పెడితే ఇంకొకటి నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆహ్ నేను ఎప్పుడన్నా చేయగలుగుతాను స్పోర్ట్. అన్‌లెస్ ఐ హావ్ సమ్ ఫిజికల్ ఇష్యూ. అంటే నా మెన్‌స్ట్రుయేషన్ అప్పుడు కూడా నేను చేయగలుగుతాను. హ్మ్. పీరియడ్స్ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చోవాలి అన్నది లేదు. నేను మెన్‌స్ట్రువల్ కప్ వాడతాను. సో, థట్ హాస్ హెల్ప్డ్ మీ ఇమ్మెన్స్‌లీ. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ నేను లైఫ్‌లో తీసుకున్నది. అంటే స్పోర్ట్ పరంగా అని కాదు. ఇన్ జనరల్ నాకు లైఫ్‌లో. బట్ అది అడిషనల్‌గా నాకు ఇలా కూడా హెల్ప్ అయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. సో, నేను సమ్‌టైమ్స్ ఫ్యూ డేస్ మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ ఆర్ ఎక్కువ అచీవ్ చేసింది కూడా ఇట్ వాస్ డ్యూరింగ్ దట్ టైమ్ సమ్‌టైమ్స్. బట్
యూ షుడ్ ఆల్సో లిసన్ టు యువర్ బాడీ. బాడీ ఏం చెప్తుందో కూడా కొంచెం దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వాలి. కొన్నిసార్లు కొంచెం ఏమన్నా మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్నప్పుడు, ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఐ టేక్ ఇట్ ఈజీ. బట్ స్కై డైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డే యాక్చువల్లీ వెన్ ఐ డిడ్ మై మోస్ట్ జంప్స్ 6 జంప్స్ చేశాను ఒకరోజు. ఇట్ వాస్ డ్యూరింగ్ మై పీరియడ్స్. టచ్ వుడ్, ఐ డోంట్ నో హౌ. ఫార్చునేట్లీ ఆ సైకిల్‌లో నాకు అంత క్రాంప్స్ లేవు. బట్ ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్. సేమ్ విత్ కైటింగ్, సేమ్ విత్ డైవింగ్. సో యూ థింక్ నథింగ్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ వన్స్ డిసైడ్. నో. ఆసమ్. సో విత్ దాట్ ఈ ఈ కాంటెంట్ మొత్తం విన్న తర్వాత, ఈ స్టోరీస్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్న తర్వాత, మన ఆడియన్స్లో కూడా చాలామంది అట్లీస్ట్ ట్రై చేస్తారు, లేకపోతే ఆస్పిరేషన్స్ బిల్డ్ చేసుకుంటారు అన్న హోప్తో వీ విల్ ర్యాప్ టుడేస్ ఎపిసోడ్. డెఫినెట్లీ. ఐ థింక్ ఎవరినైనా చేయాలి అనుకుంటున్నారు అంటే హోప్‌ఫుల్లీ ఇది కొంచెం పుష్ ఇస్తది. లేదు అనుకున్నా సరే ఏదో ఒకటి చేయండి. జస్ట్ దట్ లిటిల్ మూవ్‌మెంట్ ఏదో ఎక్స్‌ట్రార్డినరీగా స్కై డైవింగే వెళ్ళనవసరం లేదు. జస్ట్ యూజువల్‌గా చేసేదానికి కొంచెం డిఫరెంట్‌గా చేయండి. స్విమ్మింగ్ రాదంటే నేర్చుకోండి. మామూలుగా ఏమీ చేయట్లేదు యాక్టివిటీ అంటే ఒక చిన్న రన్‌కెళ్ళండి. బట్ అది ఆ స్పోర్ట్ గురించని కాదు. ఇట్ యాడ్స్ మచ్ మోర్ వాల్యూ జనరల్ మిగతా లైఫ్‌లో కూడా. అబ్సల్యూట్లీ. సో సో అందరికి చెప్పే ముందు నేను కూడా కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను కొన్ని చేసి అప్పుడు మళ్ళీ వచ్చి మీకు చెప్తాను నేను. సో విత్ దట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us, Avishma. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ జగీ. సో ఎక్సైటెడ్ టు బీ హియర్. వెరీ నైస్ టు బీ హియర్.